only believe. Everybody. Only believe. Then all things are possible. Thank you, Lord. Only believe. My Lord, I believe. My Lord, I believe that all things are possible. My Lord, I believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Amen. My Jesus is here. And all things are possible. My Jesus is here. Oh, wonderful. దేవుడికి మహిమ. Let's turn to the Bible. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. Today I am going to still more deep. ఇంకొంచెం లోతుకి వెళ్తున్నాను. మరియు ఎక్కువ ప్రవక్త వర్తమానం చదివేది ఉంది ఈరోజు మెసేజ్లో 7 ముద్రలలో నుండి. Amen. Okay, I want to read 2 scriptures. ఓకే, ఇంకా కొన్ని లేఖనాలు మనం వర్తమానం మధ్యలో కూడా చదువుదాము. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము. ఓకే, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడుతనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుని అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడరని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. నేను ఇంకాను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం. రాత్రి నేను దీని మీద చెప్పిన మిస్టరీ ఆఫ్ ఇన్క్విటీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇన్క్విటీ దాని మాట ఉట్టి ధర్మ విరోధమే కాదు. ఇన్క్విటీ అంటే అక్రమము. యూ వర్కర్స్ ఆఫ్ ఇన్క్విటీ డిపార్ట్ ఫ్రమ్ మీ, ఐ డోంట్ నో యూ. మీరు అక్రమము చేయవారులారా, అక్రమము చేయు పనివారులారా, మీరెవరో నేను ఎరగను, నా యొద్ద నుండి తొలగిపోవుడి అని యేసుక్రీస్తు అన్నాడా అక్కడ మత్తయి సువార్తలో? అదే ఇది ధర్మ విరోధం అంటే ఇన్క్విటీ. ఇన్క్విటీ అంటే అక్రమం చేయవారు. అక్రమం యొక్క మర్మము. అక్రమం యొక్క మర్మము ధర్మ విరోధ సంబంధమైన మర్మము. అక్రమం యొక్క సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియేట్ చేయుచున్నది. కానీ ఇదివరకు అడ్డగించుచున్న వాడు, అడ్డగిస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్మ, ద గ్రేట్ హోలీ గోస్ట్. దేవుని 7 ఆత్మలుగా క్రీస్తు వచ్చాడు అక్కడ. దేవుని 7 ఆత్మలు గలవాడిగా క్రీస్తు వచ్చాడు అక్కడ. దేవుని 7 ఆత్మలు గలవాడిగా. కానీ ఎఫెసు నుండి పెంతెకోస్తై ఉన్న ఈ యొక్క లవొదీకే వరకు, ఎఫెసు నుండి పెంతెకోస్తైన లవొదీకే వరకు
ఆయన భాగాలు మాత్రమే కుమరించాడు. దేవుని 7 ఆత్మలు ఒక్కొక్క ప్రత్యక్షత కుమరించబడుకుంటూ వచ్చింది. ఒకటే ఆత్మ కానీ ఒక్కొక్క ప్రత్యక్షత. కానీ ఇప్పుడు వచ్చింది ఏంటిది? 1963లో మొత్తం ఆ 7 ప్రత్యక్షతలు, ఆ దేవుని 7 ఆత్మలు. క్రీస్తు వచ్చాడు ఇప్పుడు, ఆయన వ్యక్తిగా వచ్చాడు ఇప్పుడు ఆయన. బ్రదర్ బ్రానమ్ ఏమన్నాడంటే పర్సన్ జీసస్ క్రైస్ట్ హస్ కేమ్. యేసు క్రీస్తు వ్యక్తిగా వచ్చాడు ఆయన. దట్ ఈస్ అదే రాకడ. మొదటి రాకడ కూడా పర్సన్ జీసస్ క్రైస్ట్, వ్యక్తి యేసుక్రీస్తు వ్యక్తిగా వచ్చాడు. అక్కడ సంపూర్ణ వాక్యము శరీరధారైనది. దేవుని 7 ఆత్మలు అక్కడ శరీరధారైనది. అది మొదటి రాకడ. ఏకైక మనిషి కుమారుడుగా వచ్చాడు ఆయన. అది మొదటి రాకడ. ఇప్పుడు కూడా రెండవ రాకడ కూడా అంతేనా? మొత్తం సంపూర్ణ వాక్యం వచ్చిందా? మొత్తం దేవుని యొక్క 7 ఆత్మలు వ్యక్తిగా యేసుక్రీస్తుగా వచ్చాడు ఆయన. ఏకంగా మనిషి కుమారుడుగా వచ్చాడా? 1963లో, ప్రకటన 10లో వచ్చాడా? బ్రదర్, మనం ఇప్పుడు భాగాన్ని పొందుకోవట్లేదు, దైవత్వాన్ని మొత్తము పొందుకుంటాం. దైవత్వం యొక్క భాగాన్ని పొందుకున్న వాళ్ళు 7 సంఘకాలాలలో ఉన్నారు. ఎఫెసీ, స్ముర్నా, పెర్గమా, థియోతైరా, సార్దీస్ మరియు ఫిలదెల్ఫియా, లవదీకియాలో పెంతెకోస్తు వరకు వాళ్ళు భాగాలు పొందుకున్నారు వాళ్ళు. కానీ మనం ఏం పొందుకున్నాం? మనం మొత్తం వ్యక్తినే పొందుకుంటాం. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఇప్పుడు వధువులో కుమరించబడుతుంది. 2000 సంవత్సరాల క్రితం దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో కుమరించబడింది. అది మొదటి రాకడ. కొలసి 2వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఇప్పుడు వధువులో కుమరించబడతాను. ఏమాన్. అడ్డగిస్తున్నది ఎవరు ఇప్పుడు? ఆ బలిష్ఠుడని దూతనే. ఒక పాదం సముద్రం మీద, ఇంకో పాదం భూమి మీద. ఎందుకు? 2 క్రూరముగాలు. ప్రకటన 13లో వస్తున్న 2 క్రూరముగాలు. సముద్రంలో నుండి 7 తలలు 10 కొమ్ములు కలిగిన 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూరముగము. మరి భూమిలో నుండి గొర్రెపిల్ల వంటి 2 కొమ్ములు కలిగిన క్రూరముగము. 2 కూడా పరిపాలన చేయకుండా అడ్డగిస్తున్నాడు. ఆ అక్రమము చేయు మర్మం క్రియ చేస్తున్నది మొదటి కాలంలోనే, కానీ అది పూర్తిగా అవతారం చెందకుండా అడ్డగిస్తున్నాడు. ఎందుకు? ఇగో ఇక్కడ వీళ్ళు రాజ్యం పొందుకోవాలి. ఎవరు? ఎన్నుకోబడిన వధువు, పెళ్లి కుమార్తె దేవుని రాజ్యాన్ని పొందుకోవాలి, రాజును పొందుకోవాలి, వివాహము జరగాల, శిరస్సుగా ఆయన వచ్చి వాళ్ళకు అతకబడాల శిరస్సుగా. ఇదంతా పూర్తయి వాళ్ళు వెళ్ళిపోయినాకనే అప్పుడు అడ్డగించమన్నవాడు తీసేయబడుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ తీసేయబడుతున్నాడు. పరిశుద్ధాత్మ పోతూ పోతూ, ఆ దేవుని 7 ఆత్మలు పోతూ పోతూ, ఆ మనిషి కుమారుడు పోతూ పోతూ ఎవరిని తీసుకెళ్తున్నాడు? ఆయన వధువుని. మనిషి కుమారుని పరిచయం ఎప్పుడు కూడా పునర్ధానముతో, ఎత్తబడుటతో, శరీర మార్పుతో ముగించబడుతుంది. మొదటి రాకల్లో మనిషి కుమారుని పరిచయం ఎట్లా జరిగింది? పునర్ధానముతో, శరీర మార్పుతో, ఎత్తబడుటతో ముగించబడింది. ఇప్పుడు కూడా మనిషి కుమారుని పరిచయం ఎలా ముగించబడుతుంది? సేమ్ పునర్ధానముతో. 7 సంఘాలలో నిద్రించిన వధువంతా లేపబడుతుంది, పునర్ధానం పొందుకుంటుంది. సజీవంగా ఉన్న మనం కూడా శరీర మార్పు పొందుకుంటాం. వాళ్ళు పొందుకుంటారు, మనము పొందుకుంటాము. ఇక్కడ నుండి మనం ఎత్తబడతాం, కొనిపోబడతాం మనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ఎప్పుడు? ఈ అడ్డగించిన వాడు తీసేమన్నప్పుడు. అడ్డగిస్తున్నది ఎవరెవరు? దేవుని పరిశుద్ధాత్మ, గ్రేట్ హోలీ గోస్ట్ మరియు వధువు. వధువు కోసమే అడ్డగిస్తున్నాడు. 8వ వచనం. అప్పుడు 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి ఏంటంట? వికెడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దుష్టుడు. ఆ ధర్మ విరోధి దుష్టుడు. ఈ దుష్టుడు బయలుపరచబడును. ప్రభునేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయను. నశించుచున్న వారు తాము రక్షించబడికై సత్య విషయమైన ప్రేమను అవలంబకపోయారు గనక
వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మాత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మనట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మికాయా దినాలు, సిద్కియా, అతని దగ్గర ఉన్న 400 మంది ప్రవక్తలు. వాళ్ళేమి యెజబెలు ప్రవక్తలు కాదు, వాళ్ళు బయలు ప్రవక్తలు కాదు, వాళ్ళు యెహోవా ప్రవక్తలు. వాళ్ళు ఒరిజినల్ యెహోవా ప్రవక్తలు, అసలైన యెహోవా ప్రవక్తలు. కానీ వాళ్ళు ఏలియా వర్తమానాన్ని నమ్మనందుకు, ఏలియా వర్తమానానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నందుకు దేవుడు వాళ్ళపైకి ఏం పంపించాడు? మోసపచ్చు ఆత్మ, అబద్ధమాడు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ లై, అబద్ధమాడు ఆత్మ పంపించాడా? యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏముంటుందంటే 11వ వచనంలో, ఫర్ దిస్ కాజ్ గాడ్ షెల్ సెండ్ దెమ్ స్ట్రాంగ్ డెల్యూషన్ దట్ దే షుడ్ బిలీవ్ ఏ లై. అబద్ధమును నమ్మునట్లుగా. ఆ రోజు మికాయా దగ్గర సిద్కియా అతని గుంపు అబద్ధాన్ని నమ్మిందా? చెప్పండి నాకు. మరి ఇప్పుడు కూడా జరగద్దా? సూర్యుని కింద కొరతవేమీ జరగడం లేదు, జరిగినవే మరలా జరుగుతున్నది. ఇప్పటి వరకు జరిగినవన్నీ ఇదివరకు జరిగినవే, ఇప్పుడు జరుగుచున్నవి కూడా ఇదివరకు జరిగినవే, ఇక ముందు జరగబోయేది కూడా ఇదివరకు జరిగినవే. అందుకే ఆ అబద్ధమాడు ఆత్మ దేవుడే వాళ్ళకు పంపి, ఏ దేవుడికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో ఆ దేవుడే వాళ్ళకు పంపి వాళ్ళను అబద్ధమా నమ్మునట్లుగా చేస్తాడు ఆయన. స్ట్రాంగ్ డెల్యూషన్, బలమైన మోసపరచు ఆత్మ దేవుని యుద్ధం నుండి వాళ్ళ దగ్గరకు వస్తుంది. అందుకే ఇప్పుడు ఈ డినామినేషన్స్ అన్నీ అదే చేస్తున్నాయి. వాళ్ళు ప్రార్థించే దేవుడే, వాళ్ళు ఏ దేవునికి సేవ చేస్తున్నామని చెప్తున్నారో, ఏ దేవునికి మేము ప్రార్థిస్తున్నామని చెప్తున్నారో ఆ దేవుడే వాళ్ళ పైకి మోసం చేయు శక్తిని పంపుతున్నాడు, అబద్ధాన్ని నమ్మునట్లుగా. కానీ అక్కడ ఒక మికాయా ఉన్నాడు. మికాయా ఎవరు? వధువు. మికాయా ఎవరికి సాదృశ్యం? పెళ్లి కుమార్తెకు సాదృశ్యం. మికాయా ఏం చూశాడు? సెవెంత్ సీల్ విజన్ చూశాడు. 7వ ముద్ర దర్శనాన్ని చూశాడు. 7వ ముద్ర దర్శనాన్ని చూశాడు మికాయా. బయలుకు మోకరించని, ఏలియా వర్తమానం నమ్మి బయలుకు మోకరించని 7,000లో మికాయా కూడా ఒకడు. సారపాతు విధవరాలు ఒక ఆమె. కరెక్టేనా? వీళ్ళందరూ ఎవరు? ఎలీషా. వీళ్ళందరూ ఎవరు? బయలుకు మోకరించకుండా ఉన్న వాళ్ళు వీళ్ళు. ఏలియా వర్తమానం నమ్మినడు వాళ్ళ. ఆ ప్రతిమకు వాళ్ళు మోకరించలేదు. వాళ్ళు ప్రకటన 13లోని ప్రతిమకు మోకరించని వారు, వాళ్ళే వధువై ఉన్నారు. ఏలియా వర్తమానం నమ్ముడ ద్వారా ఆ ప్రపంచ సంఘముల సమాఖ్యలో చేరకుండా ఉండేవారు. ఆ పాస్టర్స్ ఫెలోషిప్లో, డినామినేషన్లో, ఆర్గనైజేషన్లో చేరకుండా ఉండేవారు. వాళ్ళు అందరితో షేకన్లు ఇవ్వరు వీళ్ళు, అందరితో వీళ్ళు కరచాలనం చేయరు వీళ్ళు. నా ఉద్దేశం కలిసిపోవడం, సహవాసం. కరచాలనం చేయడం అంటే సహవాసం, ఫెలోషిప్. అందరితో వీళ్ళు సహవాసం చేయరు. వీళ్ళ స్టాండర్డ్స్ అలా ఉండవు. ఈ వధువులో ఉన్న వాళ్ళ స్టాండర్డ్స్ అలా ఉండవు. వారి ప్రతి ఒక్కరి మీటింగ్కి వెళ్ళడము, ప్రతి ఒక్కరి మీటింగ్లో, మ్యారేజ్లలో అటెండ్ అవ్వడము, ప్రతి ఒక్క మీటింగ్లోకి వెళ్ళిపోవడం చేయరు వీళ్ళు. దే స్టాండ్ విత్ ద వర్డ్. ఏలియా వర్తమానం నమ్మారు కాబట్టి వీళ్ళు వాక్యముతో నిలబడతారు వీళ్ళు. అమనంటారా? దట్స్ రైట్. ప్రకటన 10 నమ్మని వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళరు. ఒకవేళ వెళితే ప్రకటన 10 అక్కడ ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పొస్తారు. మికాయా వెళ్ళాడు మీటింగ్కి, వెళ్ళి 7వ ముద్రను మరీ బోధించి వచ్చాడు. మీ అందరి పైన దేవుడే అబద్ధమాడు ఆత్మను పంపాడు. నేను 7వ ముద్రలో దాన్ని చూసిన రాత్రి దర్శనంలా చెప్పిండా? చెప్పినందుకు చెంపదెబ్బబడింది.
బిషప్ సిద్కియా వచ్చి చెంప మీద కొట్టాడు. కొడితేంది? వాక్యం కోసం కొడితేంది? వాక్యం కోసం దెబ్బలు తింటేంది? కానీ ఆయన చెప్పిందే జరిగిందిగా అక్కడ. బ్రదర్ సిస్టర్, గుర్తుపెట్టుకోండి, మెసేజ్ అనేది ఎప్పుడు ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుంది. వాక్యం ఎప్పుడైనా జరుగుతుంది అది. ఆమేన్. లెట్స్ రీడ్ అనదర్ స్క్రిప్చర్. మరొక లేఖనం కూడా నాకు చదవాలను చదువుతాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. మరొక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది ఆయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చున్నాడని చెప్పాను. దేవుడి మాటలను దీవించును కాక. చిన్న ప్రార్థన. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం. ప్రభువా, మేము ఈ లేఖనాలను చదవగలము, ఈ బైబిల్లోని పేజీలను అటు ఇటు తిప్పగలము, కానీ వాక్యాన్ని తెరిచేది నీ పరిశుద్ధాత్మనే. ఇక్కడ మేము వింటూ ఉన్నప్పుడు వాక్యాన్ని, ఆ తెరవబడిన పుస్తకములో నుండి నీ పరిశుద్ధాత్మ ఇక్కడ బలిష్ఠుడైన దూతగా ఇక్కడ నిలబడి ఈ బలహీనమైన శరీరాన్ని మరుగు చేసుకొని, ప్రభువా నువ్వు ఎన్మాడిఫై అయ్యి, ప్రభువా నువ్వు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలలో నీ పరిశుద్ధాత్మని అంతరంగ బోధకుడిగా ఉండి ఈ వాక్యాన్ని తెరుస్తూ అర్థమవునట్లుగా చేయాలి. అంతేకాదు అది వారిలో నెరవేర్పు జరగాలి. అలా నువ్వు చేయమని ప్రార్థిస్తున్నా. అది ఇప్పుడు జరుగుతున్న కార్యం, అది ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేస్తున్న కార్యం. అది ఏ లేఖనాలైతే నీ వాక్యములో ప్రభు బైబిల్లో ఉన్నాయో, నెరవేర్పు జరగవలసినవి, వధువు లోపట పెళ్లి కుమార్తె లోపట జరగవలసిన లేఖనాలు, అవి ఇప్పుడు పరిశుద్ధాత్మ వాటిని వాళ్ళ హృదయాలలో తెరిచి దాని అర్థము చెప్పుతూ దానిని వారిలో శరీరధార ఉన్నట్లుగా, నెరవేర్పు ఉన్నట్లుగా అనువాదం చేస్తున్నాడు ప్రభువా. అదే ఇప్పుడు మాకు జరగాలని మా ప్రార్థన. మాకు హెడ్ నాలెడ్జ్ అవసరం లేదు. శిరస్సులో జ్ఞానం ఉంటే ఏం లాభం? కానీ వాక్యం మాలో శరీరధార అయితేనే లాభం. వాక్యం మాలో రక్తమాంసములు కావాలి. మేము వాక్య రూపములోనికి, వాక్య పోలికలోనికి మరల్చబడాలి ప్రభువా, మార్చబడాలి ప్రభువా. నీ పరిశుద్ధాత్మక రూపాంతరపరచు శక్తి మాలో నీ వాక్యాన్ని రూపుదాల్చినట్లుగా చేయాలి. వాక్య రూపంలోనికి మమ్మల్ని మలచాలి ప్రభువా. ఆ రూపాంతరపరచు శక్తి నీ వాక్య రూపంలోనికి మమ్మల్ని మార్చును గాక. అది మేము క్రియారూపకంగా చూపుదుము గాక. కృప చూపించు మా పైన. పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఓకే, దయచేసి కూర్చోనండి. టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ సమ్ ఆఫ్ ద థింగ్స్. కొన్ని విషయాలు నేను మీకు చూపించాలని నేను ఆశిస్తున్నాను. ఐ బిలీవ్ దట్, నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ ఈరోజు తప్పకుండా మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా, ఆమేన్. రాత్రి నేను మొదటి ముద్రలో 84వ పారాగ్రాఫ్లో చదవడం మొదలుపెట్టాను. మొదటి ముద్రలో 84వ పారాగ్రాఫ్. అక్కడ దీన్ని నేను భయముతో వణుకుతో రాశానన్నాడు ప్రవక్త. అది ఎందుకన్నాడో నేను ఆల్రెడీ మీకు రాత్రి చెప్పిన. నేను ప్రతిరోజు ఏం జరిగేది, ఒక్కొక్క ముద్ర తెరవబడుతున్నప్పుడు మధ్యాహ్నం ఏం జరిగేది, ఆయన గదిలోనికి ఎవరు వచ్చేవాళ్ళు? దూత.
ఆ 7 దూతలలో ఒక దూత. మొదటి రోజు మొదటి దూత, రెండవ రోజు రెండవ దూత, ఇలా ఆ 7 రోజులలో 7 దూతలు. ఆ దూతనే పరిశుద్ధాత్మ. ఓ మెసేజ్లో పరిశుద్ధాత్మను వచ్చాడన్నాడు ప్రాఫెట్. ఆ దూతనే గొర్రెపిల్ల. ఓ మెసేజ్లో గొర్రెపిల్ల వచ్చాడన్నాడు. ఎందుకంటే గొర్రెపిల్ల అన్న, దూత అన్న, పరిశుద్ధాత్మ అన్న ఒకటే. గొర్రెపిల్ల ఎలా ఉన్నాడు? 7 కొమ్ములు, 7 కొమ్ములకు 7 కనులు. ఆ 7 కనులు లోకమంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. అదేనా గొర్రెపిల్ల? రైట్. ఇప్పుడు సంఘకాలంలో గొర్రెపిల్ల ఉన్నాడా? 7 కనులు ఉన్నాయా? 7 ఆత్మలు ఉన్నాయా? ఇప్పుడు ఆ 7 దూతలే, ఆ దేవుని 7 ఆత్మలే. అదిగో ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఆత్మ వచ్చి, ఒక్కొక్క దూత వచ్చి ప్రవక్త బ్రెన్హామ్ గారికి ముద్రను తెరవడం మొదలుపెట్టాడు. మొదటి ముద్ర ఆయన తెరవబడుతున్నప్పుడు వణుకుతూ రాశాడు. ప్రతిదీ అంతే. ఎందుకంటే రాత్రి నేను చాలా వివరించిన మీకు. మరియు ఒక్కొక్క రోజున ఒక్కొక్క ముద్ర తెరబడింది. తెరిచింది ఎవరంటే గొర్రెపిల్ల. తెరిచింది ఎవరంటే గొర్రెపిల్ల. ఎందుకంటే మీకు ప్రకటన ఆరోగ్యంలో చూస్తే గొర్రెపిల్ల మొదటి ముద్రను తెరిచనుంది బైబిల్లో. ప్రకటన 5వ అధ్యాయంలోనో గొర్రెపిల్ల ఆ 7 ముద్రల గ్రంథాన్ని లోపట వెలపట రాత కలిగి 7 ముద్రలు వేయబడిన గ్రంథాన్ని తీసుకున్నాడు. తీసుకొని ఏం చేశాడు? 5వ అధ్యాయంలో తీసుకొని ఏం చేశాడు? 6వ అధ్యాయంలో ఒక్కొక్క ముద్రను గొర్రెపిల్ల పగలగొట్టి తెరిచాడు ఆయన. అందుకే ముద్రలు తెరిచింది విలియం బ్రెన్హామ్ కాదు. విలియం బ్రెన్హామ్, ప్రాఫెట్ విలియం బ్రెన్హామ్ ముద్రలను తెరవలేదు. ముద్రలను తెరిచింది ఎవరంటే గొర్రెపిల్ల, యేసుక్రీస్తు, దేవుని 7 ఆత్మలు. వింటున్నారా నేను చెప్పింది? తెరిచి ఎవరికి ఇచ్చారంటే ప్రవక్తకి ఇచ్చాడు. ఎందుకంటే వాక్యం ఎప్పుడు ఎవరి దగ్గరికి వస్తుంది? ప్రవక్త. ఆమోస్ 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా వాక్యం ప్రవక్త దగ్గరికి వచ్చింది. అంతేకాకుండా మరియు ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా 7వ దూత ద్వారా మర్మమంతా సమాప్తం కావాలి. కాబట్టి అదిగో 7 ముద్రలు ఒక మర్మమును ఎవరికి ఇచ్చాడు? గొర్రెపిల్ల తెరిచి ఎవరికి ఇచ్చాడు? 7వ దూతకి ఇచ్చాడు. ఆయనే విలియం మ్యారన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. మరి విలియం మ్యారన్ బ్రెన్హామ్ ఎవరికి ఇచ్చాడు? వధువుకి ఇచ్చాడు, పెళ్లి కుమార్తెకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఓకే, ఇప్పుడు ఆ మొదటి ముద్ర తెరబడింది. ఆయన మొదటి ముద్రలో ఇలా చెప్తున్నాడు. 7 ముద్రలో యొక్క ప్రత్యక్షతలో మొదటి ముద్రలో 84వ పారాగ్రాఫ్లో ఆయన ఇలా అంటున్నాడు. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 7వ వచనం. అది సరి అని నేను అనుకొనిచున్నాను. ఇప్పుడు నేను దీని భయముతో వణుకుచూ రాసి తిని, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేడు వరకే అడ్డగించును. మనం చదివిందే చదువుతున్నాడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేడు వరకే అడ్డగించును. 85వ పారాగ్రాఫ్. ఈ అడ్డగించుచున్నవాడు ఎవడు? చూసారా? ఒక మర్మం, ధర్మ విరోధ సంబంధమైన మర్మం మొదటి సంఘకాలం నుండియే ఇక్కడ పనిచేయుచున్నది. ఇది రాసింది పౌలు గారు కదా. పౌలు గారు ఎన్నో కాల వర్తమానికుడు ఆయన. మొదటి ఇప్పటికే క్రియ చేస్తున్నదంటే ఇది మొదటి సంకాలం నుండే మొదలైంది. నికోలైతుల క్రియ, నికోలైతులు ఫస్ట్ నికోలైతులుగా ప్రారంభమైంది. అది కరెక్టేనా? క్రియలుగా ప్రారంభమైంది, అవునా కాదా? నికోలైతు క్రియలు. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు మొదటి సంఘకాలం నుండే ఇక్కడ అది పని చేయుచున్నది. ఇక్కడ పౌలు రాయుచున్నాడు, దాన్ని చెప్పుచున్నాడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం. ధర్మ విరోధం అనగా ఏమిటి? ఏ కార్యమైతే నువ్వు చేయకూడదని తెలిసి కూడా ఆ కార్యమునే నువ్వు చేసిన ఎడల అది అధర్మం, అది అక్రమం. అధర్మం, అక్రమం, ఇన్క్విటీ. ఏ కార్యమైతే నీవు చేయకూడదని తెలిసి కూడా ఆ కార్యమునే నువ్వు చేసిన ఎడల అది అక్రమం, అధర్మం, అక్రమం. పట్టుకున్నారా నేను చెప్పేది? అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగను, నా ఎదురును తొలగిపోండి. ఏంటిది అది?
ప్రవక్త అంటున్నాడు, ఏ కార్యమైతే చేయకూడదని తెలిసి కూడా ఆ కార్యాన్ని చేయడమే అక్రమం. ఇప్పుడు సంఘశాఖలు అన్నదేగా చేస్తున్నాయి, అవునా కాదా? వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు, మానవ కల్పిత బోధలు, సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు అవన్నీ చేయకూడదు, అవన్నీ చేయకూడదు. కానీ ఈరోజు చేస్తున్నారా లేదా? కులపు ఆచారాలు చేయకూడదు, కానీ చేస్తున్నారా లేదా? హిందూ ఆచారాలు, అన్యత్వపు ఆచారాలు చేయకూడదు, కానీ క్రైస్తత్వంలో చేస్తున్నారా లేదా? వినబడతలేదు నాకు. చేస్తున్నారా లేదా? ఏంటిది ఇది? ఏంటిది ఇది? ఏ కార్యమైతే నువ్వు చెయ్యకూడదని నీకు తెలిసి కూడా ఆ కార్యమునే నువ్వు చేసిన ఎడల అదే అక్రమము. అక్రమము చేయవారులారా. అందుకే నా దగ్గరకు వచ్చి చాలామంది నన్ను ఫోర్స్ చేస్తూ ఉంటారు, పాస్టర్ గారు ఇట్లా చేస్తే తప్పేముంది, పాస్టర్ గారు అట్లా చేస్తే తప్పేముంది, ఈ మెసేజ్ వాళ్ళు చేస్తలేరా, ఆ మెసేజ్ వాళ్ళు చేస్తలేరా, అదిగో ఆ మెసేజ్ చర్చ్ వాళ్ళు చేస్తున్నారు, అదిగో ఆ పాస్టర్ వాళ్ళు చేస్తున్నారు. ఐ డోంట్ కేర్ ఏ చర్చ్ చేస్తున్నారో నాకు అవసరం లేదు, ఏ పాస్టర్ చేస్తున్నాడో నాకు అవసరం లేదు, ఏ సంఘం చేస్తున్నదో నాకు అవసరం లేదు. అది అక్రమము చేయుట అవుతుంది. ఒకవేళ అది చేయకూడదని తెలిసి కూడా దాన్ని చేస్తే, నేను అక్రమము చేయవాడని ఆయనతో పిలుచుకోవడానికి ఇష్టపడతలేను. నేను నా సేవ అక్రమము చేయవాడా అని పిలువబడడానికి నేను ఇష్టపడతలేను. నేను ఆమెనంటారా? అర్థమైందన్న చెప్పింది. అందుకే ఇంత కఠినంగా ఉండాల్సి వస్తుంది, వాక్య విషయంలో ఇంత ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. అఫ్కోర్స్ ఇది కఠినం అనదు కాదు, ఖచ్చితం. వాక్యం మనకు ఖచ్చితంగా ఉండడం. ఎందుకంటే వాక్యాన్ని అనుసరించేవాడికి అది ఎందుకు కఠినమవుతుంది? బైబిల్ ఏమన్నది? యేసుప్రభు ఏమన్నాడు? నా కాడి సులువుగాను బరువు లేనిదిగా ఉన్నది. అంతేనా కాదా? అది సులువైనది, అది బరువు లేనిది, తేలికది. అది ఎప్పుడు నీకు అది ఇష్టమైనప్పుడు, ఆ వాక్యాన్ని జరిగించాలని కోరికున్నప్పుడు. అదే నీకు ఇష్టం లేదనుకో, అప్పుడు ఆ వాక్యాన్ని నెరవేర్పు చేయడం నీకు ఇష్టం లేదనుకో, ఇప్పుడు అంతా వాక్యం అంతా నీకు కష్టమైతా ఉంటుంది. ఇక వాక్యం అంతా నీకు బాధను కలిగిస్తూ ఉంటుంది. చెప్పిన వాక్యం చెప్పిన పాస్టర్ పైన తిరగబడడం మొదలు పెడతావు, అతని పైన తిరుగుబాటు చేయడం మొదలు పెడతావు, అతను చెప్పే వర్తమానం పైన తిరుగుబాటు చేయడం మొదలు పెడతావు. నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతుందా? కానీ అదే వాక్యం నీకు ఇష్టమైందనుకో, ఆ వాక్యము నీకు సులువు. నా కాడి నీకు సులువు, బరువు లేనిది, తేలికైనది. నా కాడి మోయువారు సులువది. వాక్యమును ప్రేమిస్తే నీకు వాక్యమును జరిగించుట్లో అది నీకేం బాధ కలిగించేది? అది బ్రదర్ ఇంకో మాట కూడా అంటాడు మెసేజ్లో, ఎప్పుడైనా వాక్యము నువ్వు వాక్యమును ప్రేమించినట్లయితే ఆ వాక్యం గురించి నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, లేకపోతే తప్పుడు కేసులు పెట్టినా నీ పైన, ఇంకా ఏమేమి జరిగినా నీకేం బాధ అనిపించదు. నీకేం బాధ కలగదు. నీకు ఎందుకు బాధ కలగదు? ఆల్రెడీ తెలుసు కదా వాక్యం నిమిత్తం నింద అనుభవించాలని. వాక్యం కొరకు నిలబడినప్పుడు నువ్వు నిందించబడతావు, నువ్వు శ్రమలు పాలు చేయబడతావు, అందరూ నిన్ను ద్వేషిస్తూ ఉంటారు, అందరు నిన్ను హింసిస్తూ ఉంటారు, అందరు నిన్ను నానా రకాల మాటలతో అంటూ ఉంటారు. కొంతమంది విశ్వాసులు నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు నన్ను వీళ్ళు ఇట్లా అంటున్నారు, పాస్టర్ గారు మా బంధువులు అట్లా. అరే నాకేం అర్థం కావట్లేదు, మరి నేనెవరు చెప్పుకోవాలా? చాలామంది పులిపిట్ల దగ్గర ఈ ఆదివారం నా గురించే నడుస్తుంది. అక్కడ నేనెవరు చెప్పుకోవాలా? కానీ నేను చెప్పుకోను, ఎందుకంటే అవి వస్తే నాకు తెలుసు కదా. ఇది పోరాటం. ఇది మన నోటి నుండి వచ్చే వాక్యము, మనము విని నమ్ముతున్న వాక్యము, మనము జీవిస్తున్న వాక్యము, అది రెండంచులైన ఖడ్గం. అది అపవాదిని నరికి పడేస్తుంది. అది
అందుకే వాడికి కోపం వస్తుంది. అపవాది సంబంధికులకు కోపం వస్తుంది. అపవాది ఎవరెవరిలో ఉన్నాడో వాళ్ళందరికీ కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళందరూ నీకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెడతారు. నీకు వ్యతిరేకంగా నిన్ను దూషించడం మొదలు పెడతారు. నిన్ను తిట్టడం మొదలు పెడతారు. నిన్ను అవమానించడం మొదలు పెడతారు. నువ్వు పోరాటంలో ఉన్నావు. తప్పదు అవన్నీ నీకు. కీడుకు ప్రతి కీడుగా ఎవరికి చేయకూడదు. మనం వాడు కీడు చేశాడు కదా అని మనం ప్రతి కీడు చేయకూడదు. మనం సౌలు 3 సార్లు దావీదును చంపబోయాడు. 3 సార్లు ప్రయత్నించాడు. కానీ దావీదుకి 3 సార్లు అవకాశం దొరికింది చంపడానికి. కానీ 3 సార్లు దావీదు వదిలిపెట్టేస్తాడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. మనం వాడు మనకు కీడు చేశాడు కదా అని రేపు మనకు వాడు కీడు చేసే అవకాశం వచ్చినా చేయకూడదు. క్షమిస్తున్నానని చెప్పాలి. క్షమాపణలోనే విశ్వాసం దాగున్నది. విశ్వాసం దేనిపైన ఆధారపడి ఉన్నదో తెలుసా? క్షమాపణ పైన. యు మస్ట్ ఫర్గివ్ దెమ్. నీ ఎడల ఎవరైతే పాపాలు చేస్తున్నారో, నీకు వ్యతిరేకముగా నీ ఎడల ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని క్షమించేసాయి. వాళ్ళకి ఏ కీడు చేయకు. నువ్వు వాళ్ళకు వదిలిపడేసే వాళ్ళను దేవుని చేతికి అప్పగించు. దేవుడు తన వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైతే కీడు చేస్తున్నారో వాళ్ళని ఆయన వదిలిపెట్టాడు. ఆయన అందుకే ఆయన అంటాడు, పగ తీర్చుకున్నట నా వంతు, పగ తీర్చుకున్నట ప్రభువు వంతు. అది మన వంతు కాదు. అది మనం క్షమించేయాలి, వదిలిపెట్టేయాలి. మనం దేవుని శిక్ష వచ్చేదాకా వాడు మనకు కీడు చేస్తూనే ఉంటాడు. కీడు చేస్తూనే ఉంటాడు. ఉపకారమునకు బదులుగా అపకారం చేయడం. చాలామంది అలాంటి ఆత్మ కలుగున్నారు. మర్చిపోతారు వాళ్ళ జీవితాలను. వాళ్ళకి ఎంత సహాయం చేశామో, వాళ్ళకి ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డామో, ఎన్ని రకాలుగా వాళ్ళను మనము ఆదుకున్నామో అవన్నీ మర్చిపోతారు వాళ్ళు. మర్చిపోతే మర్చిపోని, కానీ ఉపకారానికి బదులుగా అపకారం చేస్తారు. మేలుకు బదులుగా కీడు తీసుకొస్తారు వాళ్ళు. ఏమాత్మ వాళ్ళది? దయ్యపాత్మ. మేలుకు బదులుగా కీడుని తీసుకొచ్చేది ఏ ఆత్మ చెప్పండి? దయ్యమాత్మ. దేవుని ఆత్మ ఏంటిది? కీడుకు ప్రతి కీడు చెయ్యదు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యదు. అవసరమైతే కీడు చేసిన వాడికి ఇంకా మేలు చేస్తాడు. పోన్లే, ఫర్గివ్ దెమ్, క్షమించు వాళ్ళను, వదిలిపెడేసాయి. చేసిన కీడుని బట్టి పోన్లే వదిలిపెడేసాయి. వాళ్ళకి నేను ఏ కీడు చేయను, నేను వాళ్ళకి ఇంకా మేలే చేస్తా. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. అది క్రీస్తు యొక్క ఆత్మ. అది ఆమేన్ అంటారా? బ్రతబానం అంటున్నాడు, ఏ కార్యమైతే నువ్వు చేయకూడదని తెలిసి కూడా ఆ కార్యం నువ్వు చేసిన ఎడలా అది అధర్మము, అదే అక్రమము. కరెక్ట్ మాట, అక్రమము. క్రమమని తెలిసి కూడా దాన్ని చేయకపోవడం అక్రమము. క్రమము కాదని తెలిసి కూడా దాన్ని చెయ్యడం అక్రమం. 2 మాటలు. క్రమమని తెలిసి కూడా దాన్ని చేయకపోవడం అక్రమం. క్రమము కాదని తెలిసి కూడా దాన్ని చెయ్యడం అక్రమం. ఈ 2 ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ మాట చెప్పాడా, ఇంకో మేసలో ఆ మాట చెప్పాడు. క్రమమని తెలిసి కూడా దాన్ని చేయకపోవడమే అక్రమం. ఇకనో అది క్రమము కాదని తెలిసి కూడా చెయ్యడమే అక్రమం. పట్టుకున్నారా నేను చెప్పింది? మరియు పౌలు చెప్పుచున్నాడు, భూమిపై ఈరోజు అక్రమము చేయువారు ఉన్నారు, ధర్మవిరుద్ధులు ఉన్నారు. మనం దాని వద్దకు పోబోచున్నాం. మనం ఆ భాగమును ఒక నిమిషం చదువుదాము. ఇంకొద్దిగా ముందుకు 3వ వచనం చదువుదాం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తను కనపరుచుకొనుచు, దేవుని ఆలయంలో కూర్చును కనుక ఏ విధంగా ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. నేను ఇంకా నీ యొద్ద ఉన్నప్పటి సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? 86వ పారాగ్రాఫ్. అతని బోధనలో కొన్నిటి క్రింద నేను కూర్చుండవలనని కోరుచున్నాను, మీకు ఆ విధంగా అనిపించట్లేదా?
పౌలు గారి బోధనలో నేను కూర్చొని నేర్చుకోవాలనుకుంటానంటాడు ప్రవక్త. నిజమేగా? ఎస్. కాగా వాడు తన సొంత కాలం మందు బయలుపరచబడిన వాడిని నన్ను అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. అప్పుడు కాదు, చూడండి, అప్పుడు కాదు, అయితే అతని యొక్క కాలంలో, చూసారా, ముద్రలు విప్పబడినప్పుడు అది సరిగ్గా ఏమిటనేది మనకు తెలియను. అంటే ఇప్పుడు ముద్రలు విప్పబడినప్పుడు ఈ 2వ తెస్సలోనిక 2వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్పాడో సరిగ్గా అప్పుడే అర్థమవుతుంది అంటాడు ప్రవక్త. అంటే ఈ మర్మం దేని కింద ఉన్నదంటే ముద్రల కింద ఉన్నది. దిస్ మిస్టరీ ఈజ్ అండర్ ద సీల్స్. వెన్ ద సీల్స్ వేర్ ఓపెన్డ్, ముద్రలు తెరబడినప్పుడు ఈ మర్మం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అర్థమైందని చెప్పింది. ముద్రలు విప్పబడినప్పుడు అది సరిగ్గా ఏమిటనేది మనకు తెలియను. ఈ ధర్మ విరోధి ఎవరు? ధర్మ విరోధ సంబంధమైన కార్యములు చేయు ఈ పాపపురుషుడు ఎవరు? అయితే ఈ ధర్మ విరోధ కార్యములు చేయువాడు వాడి స్వంత కాలములో బయలుపడునా? ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియేచుచున్నది. వంచకులు. ఎవరు వీళ్ళు? వంచకులు, భ్రమపరచువారు, లాలన చేయువారు. ఈ వంచకులు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? నానా అర్థాలు మన తెలుగులో ఉన్నాయి. మన తెలుగు గ్రామర్ ఏంటంటే ఒకే పదానికి నానా అర్థాలు చెప్తారు. ఈ వంచకులు ఎవరో కాదు, భ్రమపరచువారు. ఈ వంచకులు ఎవరో కాదు, భ్రమపరచువారు, లాలన చేయువారు, ఎంటైజింగ్ స్పిరిట్స్. వింటున్నారా అందరూ? వంచకులు. మీరు చూసారా? జనులను దేని యందో వంచించుదురు. జనులను దేని యందో వంచించుదురు. చూడుడి, ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయడం వరకు అడ్డగించును, అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడాడు. ఎవరు అడ్డగిస్తున్నది? దేవుడు మరియు సంఘం, క్రీస్తు వధువు. చెప్తాండి ఆ ప్రవక్త అక్కడ. దేవుడు మరియు సంఘం, క్రీస్తు వధువు. ఈ ధర్మ విరోధ పురుషుణ్ణి బయటికి రానివ్వకుండా, ఈ పాప పురుషుడు బయలుపరచబడకుండా ఎవరు ఆపుతున్నారు? వీడు పూర్తిగా రంగంపైకి రాకుండా, వీడి పరిపాలన పూర్తిగా రంగంపైకి రాకుండా ఎవరు ఆపుతున్నారు ఇక్కడ? దేవుడు మరియు సంఘం, క్రీస్తు వధువు. వచ్చాడా 1900లో క్రీస్తు? ఆ క్రీస్తు ఇప్పుడు ఆ వధువులో కుమరించుకుంటున్నాడా? క్రీస్తు వధువు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళిద్దరు ఏకశరం అవుతున్నారు, కరెక్టే. కానీ వీన్ని పైకి రాకుండా ఆపుతున్నారు. స్టాపింగ్ దెమ్. ఈ నాశన పుత్రుడకు పాప పురుషుడు బయలుపరచబడకుండా లోకములో వాడు పూర్తిగా వాడు పరిపాలనలోనికి రాకుండా ఇక్కడ క్రీస్తు వధువు అడ్డగిస్తున్నారు. ఆమేనండి. అందరికి అర్థమైందా? అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. 88వ పారాగ్రాఫ్. ముద్రలు విప్పబడినప్పుడు అతని యొక్క కాలములో పౌలు చెప్పెను, నా యొక్క కాలములో కాదు, అయితే అతను బయలుపడు కాలములో. చూసారా? పౌలు గారు అంటున్నాడు అది నా కాలంలో కాదు, అతని కాలంలో. అది ఎప్పుడు? ముద్రలు విప్పబడినప్పుడు. అయితే అతను కాలములో, అతను బయలుపడు కాలంలో. చూసారా? ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరించి, దానిని కొద్దిసేపు తర్వాత మనం చూడబోచున్నాం. తన నోటి ఊపిరి చేత, అదేమిటని గమనించండి. తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయును, సాతాను కార్యములతో అతని రాకడ యందును. 90వ పారాగ్రాఫ్. అతను ఒక వ్యక్తి, గుంపు కాదు, ఒక వ్యక్తి. వాని క్రియలు సాతాను క్రియలను అనుసరించి ఉండును. ఇప్పుడు క్రీస్తు విరోధి ఒక వ్యక్తి, ఈ పాప పురుషుడు ఒక వ్యక్తి, ఈ పాప పురుషుడు ఒక వ్యక్తి. ఏయ్, వింటున్నారా? అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మాత్కార్యములతోనూ మరి దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ జనులను దుర్నీతితో మోసగించుచు నశించుచున్న వారిలో, ఈ వధువులో కాదు,
ఓ ఇది వధువులో జరగదు. ఇది వధువులో ఏం జరుగుతుంది? క్రీస్తు కుమరించుకుంటున్నాడు. దేవుని ఏడాత్మలు కుమరించుకుంటా ఉన్నాయి. క్రీస్తు తనను తాను వధువులో కుమరించుకుంటున్నాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత వధువులో శరీరధార అవుతా ఉన్నది అక్కడ. కానీ వధువులో ఇది జరుగుతుంటే ఇంకోవైపు ఇంకో గుంపులో ఏం జరుగుతుంది? వధువు కాని గుంపులో ఏం జరుగుతూ ఉన్నది? జనులను దుర్నీతితో మోసగించుచు నశించుచున్న వారిలో, ఈ వధువులో కాదు, అటువంటి కార్యమునకై ఎదురుచూచు వారిలో సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. 91 పారాగ్రాఫ్. మరియు క్రీస్తు సత్యమై ఉన్నాడు, మరియు క్రీస్తు వాక్యమై ఉన్నాడు. అయితే వారు ఒక ఆచారమును కలిగి ఉండగోరుచున్నారు. చూసారా, వాక్యానికి బదులుగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఈ రోజున ఆచారాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళు బ్యాప్టిస్ట్ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పు, మీకు వాక్యం కావాలా ఆచారం కావాలంటే దేని కోటేస్తారు వాళ్ళు? పెంతెకోస్తల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పు, ఆచారమే కావాలంటారు వాళ్ళు. మా పూర్వీకుల ఆచారాలు ఇవి, పారంపర్య ఆచారాలు ఇవి. మేము ఎప్పటి నుండి ఉన్నామో తెలుసా? సంఘం నువ్వు పుట్టక ముందు నుండి ఉన్నాం మేము. మా చర్చ్ స్థాపించబడి 100 సంవత్సరాలు దాటింది. సెంచరీ కొట్టేసినాం మేము. నీ వయసు ఎంత చెప్పు మార్కు? బ్రదర్, నీ వయసు ఎంత చెప్పు? వాక్యానికి బదులుగా ఆచారం. ఆ ఆచారాన్ని కోరుతున్న వారిలోనికి మోసం చేసే శక్తిని దేవుడు పంపుతాడు. అర్థమైందని చెప్పింది. సత్యము, క్రీస్తు సత్యమై ఉన్నాడు, క్రీస్తు వాక్యమై ఉన్నాడు. అయితే వారు ఆచారములు కలిగి ఉండగోరుతున్నారు. వాళ్ళు సత్యాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడతలే, ఆచారాన్ని కలిగి ఉండాలనుకుంటున్నారు. తాము రక్షించడమకై ఎందుచేత ఒక అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అది అక్కడ ఇట్లు తర్జుమా చేయబడి ఉండవలెను. నేను నిఘంటులో చూడగా ఆ అబద్ధము ఒక అబద్ధము కాదు. యాక్చువల్గా అక్కడ తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఒక అబద్ధము నమ్మునట్లు ఉన్నది, కానీ యాక్చువల్గా ఆ అబద్ధము కరెక్ట్ మాట. ఏ అబద్ధము చూద్దాం. ఆ అబద్ధము ఒక అబద్ధము కాదు, హవ్వతో అతను చెప్పిన అదే అబద్ధము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ అబద్ధమును నమ్మునట్లుగా మోసం చేయు శక్తిని దేవుడు వారు పంపుతున్నాడు. ఆ అబద్ధం ఏంటిదంటే అవ్వతో చెప్పిన అబద్ధం. అక్కడ అవ్వ ఎలా మోసపోయిందో ఇక్కడ వీళ్ళు కూడా ఆ విధంగానే మోసపోతున్నారు. వధువు కాదు, పెళ్లి కుమార్తె కాదు, పెళ్లి కుమార్తె కాని వాళ్ళందరూ, వధువు కాని వాళ్ళందరూ ఆ అబద్ధాన్ని నమ్ముతారు. ఏ అబద్ధం? అవ్వతో చెప్పిన అబద్ధాన్ని. అవ్వతో అతను చెప్పిన అదే అబద్ధం. అవ్వతో అతను చెప్పిన అదే అబద్ధం. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై. ఎంత గొప్ప ప్రకటన ఇది! వధువు కొనబడిన తరువాత ఈ పాప పురుషుడు తనకు తానుగా బయలుపడును. వధువు కొనుపోబడిన తరువాత ఈ పాప పురుషుడు తనకు తానుగా బయలుపడును. ఎందుకు? అప్పటి వరకు ఎందుకు బయలుపడ్డాడు? అడ్డుగిస్తున్నాడు. హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ మరియు వధువు, దేవుడు మరియు సంఘము, వధువు మరియు క్రీస్తు అడ్డగిస్తున్నారు. అడ్డగించిన వాళ్ళు వెళ్ళిపోవడంతోటే, వధువు కొనిపోబడుతోటే వీడు తనకు తాను బయలుపరచబడతాడు. ఆమె నిజమైన క్రీస్తు ఒక వధువు ప్రతి కాలములోనూ ఎన్నుకోబడి ఉన్నది. 9వ పారాగ్రాఫ్. ఇప్పుడు ఒక రోజున నేను ఒక మాట చెప్పాను, ఆ వధువు తన గృహమునకు కొనిపోబడును, మరి దాని గురించి మీకు ఏమీ తెలియదు, అది సత్యము. ఎత్తబడుట గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎత్తబడుట అనేది సీక్రెట్. మధ్యాకాశంలో వస్తాడంటే సెటిలైట్లు అన్నీ ఆయనను చూస్తాయి. ఆకాశంలో సెటిలైట్లు ఉన్నాయి కదా,
ఆకాశంలో నిఘా నేత్రాలు ఉన్నాయి, ఆ సెటిలైట్లు వాతావరణాన్ని పరిశోధిస్తూ ఉంటాయి. అలానే దేశాలపైన నిఘాలు పెడతా ఉంటాయి సెటిలైట్లు, దేశాలపైన. తెలుసుగా మీకు ఆ విషయం? ఇప్పుడు మధ్యాకాశంలో వస్తే మరి ఆ సెటిలైట్లు చూడాలిగా. వినపడతలేదు నాకు. టెలిస్కోప్, జేమ్స్ టెలిస్కోప్ ఉందా? అన్నిటికంటే పైన పెట్టారు దాన్ని. అందుకే అవి ఎక్కడెక్కడో దూరంగా కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వాటిని కూడా ఫోటోలు తీస్తుంది. అలాంటప్పుడు యేసు వచ్చినప్పుడు ఫోటోలు తీయదా? కానీ ఆయన వస్తున్నది ఈ మధ్య ఆకాశం కాదు, అది మరొక ప్రపంచం అది. కానీ రెండవ రాకడలో మాత్రము ఆయన ఈ ప్రపంచంలోనికి వచ్చాడు. ఆ మేఘం అది ఈ ప్రపంచంలోనికి వచ్చింది. కెమెరా కన్ను దాని ఫోటో తీసింది కాదా? 350 ఫోటోలు తీశారు 180 స్థలాలలో నుండి. కరెక్టేనా కాదా? సైన్స్ పత్రికలో దాన్ని ముద్రించారు, లైఫ్ పత్రికలో దాన్ని ముద్రించారు. అవునా కాదా? అది తీసింది ఎవరు? సైన్స్. కనబడ్డారు అందరికీ. లైఫ్ పత్రికలో ముద్రించబడిందా? ఇక్కడ చూడండి, లైఫ్ పత్రికలో ముద్రించబడిందా? 1963లో మే 17వ తారీఖున లైఫ్ పత్రికలో దాన్ని ముద్రించారా? ఎలా ముద్రించగలిగారు? మరొక డైమెన్షన్లో వస్తే ఎలా ఫోటో తీయగలరు? తీయలేరు. సెకండ్ కమింగ్, రెండవ రాకడ మన ప్రపంచానికి రావడం, వధువు ఉన్న ప్రపంచానికి మొదటి 3 పరిమాణములలోనికి రావడం, క్రీస్తు మొదటి 3 పరిమాణములలోనికి రావడం. రాలేదా? ప్రకటన 10:1 బలిష్ఠుడైన వేరొక దూతగా పరలోకమున క్రీస్తు దిగొస్తున్నప్పుడు ఒక పాదం భూమి మీద, ఒక పాదం సముద్రం మీద మోపాడని ఉందా బైబిల్లో? భూమి, సముద్రం అంటే అది మొదటి 3 పరిమాణములకు సంబంధించిందేగా. మొదటి 3 పరిమాణాలు మన ప్రపంచం, మనమున్న ఈ ప్రపంచం, అది మొదటి 3 పరిమాణాలు. అవునా కాదా? వెలుగు, పదార్థము, కాలము. వచ్చిందా వెలుగు, పదార్థం, కాలంలోనికి? వినపడతలేదు నాకు. వెలుగు, పదార్థం, కాలంలోనికి వచ్చాడా ఆయన? మొదటి 3 పరిమాణములలోనికి. రెండవ రాకడ మొదటి 3 పరిమాణంలోకి రావాలా? ఆమేన్, హల్లెలూయా. మొదటి రాకడ మొదటి 3 పరిమాణంలోకి రావడము, కన్యక మరియ గర్భంలో సిద్ధపరచబడిన శరీరంలో రావడము, సంపూర్ణమైన వాక్యము, దేవుని 7 ఆత్మలు, సంపూర్ణమైన వాక్యము, కన్యక మరియ గర్భంలో సిద్ధపరచబడిన శరీరంలోనికి మొదటి 3 పరిమాణంలోనికి రావడం, అది మొదటి రాకడ. కరెక్టేనా? ఇప్పుడు రెండవ రాకడ ఏంది? సేమ్ థింగ్. మళ్ళీ ఆయన ఏకైక మనిషి కుమారుడిగా రావాలా లేదా? మొదటి రాకడలో ఏకైక మనిషి కుమారుడుగా వచ్చాడు, సంపూర్ణమైన వాక్యముగా వచ్చాడు, శరీరధారే వచ్చాడు. ఆయన దేవుని 7 ఆత్మలు శరీరధార అయినది అక్కడ. గొర్రెపిల్ల శరీరధార అయ్యాడు అక్కడ. గొర్రెపిల్ల 7 కొమ్ములు 7 కనులు కలిగిన గొర్రెపిల్ల, అదిగో శరీరధార అయ్యాడు అక్కడ. మొదటి 3 పరిమాణములలోనికి వచ్చాడు. వెలుగు, పదార్థము, కాలములోనికి వచ్చాడు. అది మొదటి రాకడ. ఇప్పుడు రెండవ రాకడ కూడా అంతే. మళ్ళీ ఏకైక మనిషి కుమారుడిగా, మళ్ళీ ఎలోహి మానవ శరీరంలా. మానవ శరీరం అంటేనే మొదటి 3 పరిమాణాలు. మానవ శరీరం అంటేనే మొదటి 3 పరిమాణములు. వచ్చాడా ఎలోహి మానవ శరీరంలోకి? లూకాసు సువార్త 17:26-30 ప్రకారముగా, మత్తయి సువార్త 24:27-28-30 ప్రకారముగా, అక్కడ చెప్పిన ప్రకారముగా, అదిగో ఆదికాండం 18లో ఎలాగైతే మానవ శరీరములో ఎలోహిం అబ్రాము షారోల దగ్గరకు వచ్చాడో, మామ్రే సింధూర వనము దగ్గర మిట్ట మధ్యాహ్నము ఎలోహిం మానవ శరీరం దాల్చుకొని వచ్చాడు అక్కడికి. మెస్సయ్య మానవ శరీరం దాల్చుకొని వచ్చాడు అక్కడికి.
శారా ఒక హృదయ రహస్యాలను బయలుపరిచాడు అక్కడ. అదే సూచన మరలా జరుగుతుంది అన్నాడా లేదా? అదే ఇప్పుడు మరలా రెండవ రాకడ జరుగుతుంది అన్నాడా లేదా? ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన మొదటి 3 పరిమాణములలో రావాలి. ఇప్పుడు ఆయన రెండవ రాకడ వెలుగు పదార్థము కాలం యొక్క దేహములోనికి రావాలా? ఫోటో తీసింది, ఈ మేఘం యొక్క ఫోటో తీసింది సైన్స్ కెమెరా కన్నుకి అందింది. సైన్స్ కెమెరా కన్నుకు అది అందింది. అంటే ఆయన ఎక్కడి నుండి, ఆయన పరలోకము నుండి 7th డైమెన్షన్ నుండి, పరలోకము నుండి 7th డైమెన్షన్ నుండి ఫస్ట్ 3 డైమెన్షన్స్కి తీసుకొచ్చాడు. మొదటి 3 పరిమాణములలోనికి వచ్చాడు ఆయన. అందుకే సైన్స్ ఫోటో కొట్టగలిగింది. ఆ తర్వాత ఏమైంది? అదిగో ఆయన 7వ దూతలో శరీరధారయ్యాడు. ఆయన విలియం మ్యారన్ బ్రెన్హామ్లో ఏకైక మనిషి కుమారుడు శరీరధారయ్యాడు. శరీరం ఏంటిది? వాట్ ఇస్ ద బాడీ? ఇది దేనికి సంబంధించిన శరీరం? ఇది ఈ రక్తమాంస శరీరం, ఈ మర్తమైన శరీరం, ఇది దేనికి సంబంధించిన శరీరం? ఇది మట్టికి సంబంధించిన శరీరం. ఇది వెలుగు పదార్థము కాలం సంబంధించిన శరీరం. ఇది కాదా? వెలుగు పదార్థము కాలం సంబంధించిన శరీరం. ఇప్పుడు ఆయన ఎందులో వచ్చాడు? ఇప్పుడు ఆయన వెలుగు పదార్థము కాలం సంబంధించిన శరీరంలో ఆయన శరీరధారయ్యాడు. ఆయన ఎవరు ఆ శరీరం? విలియం మ్యారియన్ బ్రెన్హామ్. 7వ దూత విలియం మ్యారియన్ బ్రెన్హామ్. మనిషి కుమారులో ఒక మనిషి కుమారుడు విలియం మ్యారియన్ బ్రెన్హామ్. మనిషి కుమారులో ఒక మనిషి కుమారుడు, ఏకైక మనిషి కుమారుడైన యేసుక్రీస్తు మనిషి కుమారులో ఒక మనిషి కుమారుడైన విలియం మ్యారియన్ బ్రెన్హాములో శరీరధారై బయలుపరుచుకున్నాడు. ఆయన ఏ సన్ ఆఫ్ మ్యాన్ రివీలింగ్ ది సన్ ఆఫ్ మ్యాన్. ఏ సన్ ఆఫ్ మ్యాన్ రివీలింగ్ ది సన్ ఆఫ్ మ్యాన్. ఇప్పుడు విలియం బ్రెన్హామ్ తరువాత 1963 నుండి 1965 వరకు అదిగో ఏకైక మనిషి కుమారుడు విలియం మ్యారియన్ బ్రెన్హామ్లో శరీరధారయ్యాక, అందులో ఆయన బయలుపరుచుకున్నాక, అందుకే 7 ముద్రలో మొదటి మెసేజ్ ఏంటి? దేవుడు సామాన్యతలో దాగుండి తరువాత దానిలో నుండే బయలుపరుచుకుంటాడు. ఇక్కడ సామాన్యత ఎవరంటే విలియం మ్యారియన్ బ్రెన్హామ్. దేవుడు ఇప్పుడు ఎవరిలో దాగున్నాడంటే, ఎవరిలో కుమరించుకున్నాడంటే, ఏకైక మనిషి కుమారుడు ఎవరిలో కుమరించుకున్నాడంటే విలియం మ్యారియన్ బ్రెన్హాములో. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో కుమరించబడిందంటే విలియం మ్యారియన్ బ్రెన్హాములో శరీరములో. ఆ తర్వాత అందులో నుండి ఆయన బయలుపరచుకోవడం, పిదప దానిలో నుండే తనను తాను బయలుపరచుకోవడం. మీకు అర్థమైందా? అర్థమవుతుంది అందరికీ? 1963 నుండి 1965 వరకు ఇది. కానీ 1965లో ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు రంగంపై నుండి తీసేయబడ్డాడు. తర్వాత ఏం జరిగింది? 1966 నుండి 2025 వరకు ఈ 60 సంవత్సరాలు ఏం జరుగుతున్నది? అనేక సభ్యులు కలిగిన మర్మయుక్తమైన శరీరంగా ఉన్న వధువులో ఆ ఏకైక మనిషి కుమారుడు కుమ్మరించుకుంటున్నాడు. ఆయన ఆ ఏకైక మనిషి కుమారుడు ఇప్పుడు వధువులో కుమ్మరించుకుంటున్నాడు. ఎవరిలో? వినపడతలేదు నాకు. వధువులో కుమ్మరించుకుంటున్నాడు. ఈ 60 సంవత్సరాలు, ఈ 60 years అనేక సభ్యులు కలిగిన వధువు, మర్మయుక్తమైన క్రీస్తు శరీరం, అందులో ఒక్కొక్కరిలో ఆ మనిషి కుమారుడు కుమ్మరించుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఆ ఏకైక మనిషి కుమారుడు అంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆ వధువులోని ఒక్కొక్క సభ్యుల్లో కుమ్మరించబడతా ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క మహోన్నత కళాకాండం. ఆ వధువులోని సభ్యులలో ఒక్కొక్కరు ఒక్కొక్క మహోన్నత కళాకాండము, ఒక్కొక్క పరిపూర్ణ మానవ స్వరూపము, ఒక్కొక్క పిరమిడ్ పట్టణం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఆయన ఏమయ్యాడు? నేను ఇప్పుడు కొటేషన్ చదువుతాను, వింటారా?
వండర్ఫుల్ కొటేషన్, అద్భుతమైన కొటేషన్ అది. దాన్ని మీరు వినాలని నేను ఆశిస్తున్నాను. ఆమేన్. మెసేజ్ పేరు ద ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ద ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క వధువు యొక్క అదృశ్య కలయిక. 1965 11వ నెల 1965 11వ నెల 25వ తారీఖున చెప్పాడు. ఈ మెసేజ్లో ఒక కొటేషన్ చదువుతున్నా నేను. 268 268వ పారాగ్రాఫ్. ఆయన సంఘములో ఇప్పుడు క్రీస్తుతో ఆత్మీయ కలయిక. That spiritual union of Christ and his church now. ఆయన సంఘము, ఇప్పుడు ఆయన సంఘము మరియు క్రీస్తుతో ఆత్మీయ కలయిక. When the flesh is becoming word and the word is becoming flesh. శరీరము వాక్యముగా మారుచున్నది. అంటే ఇప్పుడు ఏమయ్యాడు? వాక్యం, యేసుక్రీస్తు, దేవుని ఆత్మలు మొదటి 3 పరిమాణంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన శరీరం, మొదటి 3 పరిమాణాలు ఇవి. రెండవ రాకడ ఇది. మొదటి రాకడలో కూడా మొదటి 3 పరిమాణంలోకి వచ్చాడు ఆయన. కన్యక మరియ గర్భములో సిద్ధపరచబడిన శరీరం. మర్చిపోకండి, ఆ శరీరం ఏంటిది? మొదటి 3 పరిమాణాలు: వెలుగు, పదార్థము, కాలం. మన థియోఫనీ వెలుగు, పదార్థం, కాలంలో లేదు. అది పరలోకంలో 7వ పరిమాణంలో ఉన్నది. అది అక్షయ శరీరం, అది అమర్త శరీరం. పౌలు గారు ఏమని చెప్పాడు? కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో, 2 కొరింథీ అనుకుంటా, 2 కొరింథీ 5వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని చెప్పాడు? భూమి మీద మన గుడారమైన ఈ నివాస స్థలము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యముదైన మరొక గుడారము పరలోకమందు మన కొరుకున్నది. భూమిపై ఉన్న ఈ గుడారము మొదటి 3 పరిమాణంలో జీవించేది. వెలుగు, పదార్థము, కాలంలో. కానీ పరలోకమందున గుడారము 7వ పరిమాణంలో జీవించేది. అది వాక్య దేహం, అది అక్షయ దేహం, అది అమర్త దేహం, అది పరలోక సంబంధమైనది. ఇదో భూలోక సంబంధమైనది. ఈ రక్తమాంసాల శరీరము, మర్తమైన శరీరము, ఈ మర్తమైన శరీరము, ఈ క్షయమైన శరీరము, ఇది క్షయమైన శరీరం, మర్తమైన శరీరం, రక్తమాంసాల శరీరం, మట్టి శరీరం భూ సంబంధమైనది. అది పరలోక సంబంధమైనది. అది మరొక గుడారం, అది 7వ పరిమాణం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? 7వ పరిమాణం నుండి, పరలోకము నుండి భూమి మీదకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? శరీరములోనికి. ఫోటో తీశారా? ఈ మేఘం ఫోటో తీశారా? 7 దేవుని ఆత్మల యొక్క ఫోటో తీశారా? ఎక్కడికి వచ్చాడు ఆయన? భూమి మీదికి. ఎక్కడికి వచ్చాడు ఆయన? మొదటి 3 పరిమాణంలోనికి. అప్పుడే సైన్స్ కన్ను దాని ఫోటో తీయగలిగింది. వినాలా? ఈరోజు డీప్గా ఉంటుంది మెసేజ్. నేను చెప్పే జాగ్రత్తగా వినాలి. ఆయన వచ్చాడు, వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు ఆయన అదిగో వాక్యము శరీరం అవుతున్నది. వింటున్నారా? వాక్యం ఏమవుతున్నది? ఫస్ట్ అది విలియం బ్రెన్హామ్లో అయింది.
విలియం బ్రెన్హామ్ గారిలో 1963 నుండి 1965 వరకు వాక్యము శరీరమైనది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా విలియం బ్రెన్హామ్లో శరీరముగా నివసించినది. దేవుడు సామాన్యతలో దాగుండి పిదప దానిలో నుండి తనను తాను బయలుపరుచుకున్నాడు. రాకడ, రెండవ రాకడ ఎక్కిందా నేను చెప్పేది? నెక్స్ట్ ఆయన వెళ్ళిపోయాక ఏదైతే ప్రవక్తకు జరిగిందో అది సంఘానికి జరగాలి. ఎందుకంటే ప్రవక్త ఎప్పుడు సంఘానికి సూచన అయి ఉన్నాడు, ముంగుర్తై ఉన్నాడు. ప్రవక్తకు జరిగిందే సంఘానికి సూచనగా సంఘానికి కూడా జరగాలి. అక్కడ ప్రవక్త ఎప్పుడు సంఘానికి సూచన అయి ఉన్నాడు. అందుకే ఇప్పుడు వాక్యం మరలా ఏమవుతా ఉన్నది? వధువులో, పెళ్లి కుమార్తెలో మర్మయుక్తమైన క్రీస్తు శరీరం అని పిలువబడుతున్న పెళ్లి కుమార్తెలోని ఒక్కొక్క సభ్యులలో శరీరం అవుతా ఉన్నది. ఇప్పుడు అది రాకడ, రెండవ రాకడ ఎలా జరగాలి? పరలోకము నుండి మొదటిగా ప్రభు కిందికి దిగి రావాలి. ఆయన పరలోకం 7వ పరిమాణమై ఉన్నది. ఏ బ్రదర్, పరలోకం 7వ పరిమాణమై ఉన్నది. ఇదిగో ఇక్కడున్నాడు దేవుడు, ఇక్కడున్నాడు దేవుడు. కానీ దేవుడు ఇక్కడున్న ఈయన యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు పరలోకము నుండి వెలుగు, పదార్థము, కాలమను విడబడుతున్న ఈ 3 పరిమాణంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన శరీరధార అయ్యాడు. ఆయన ఇక్కడ ఆ మేఘముగా వచ్చిన ఆయన, మేఘమును ధరించుకొని వచ్చిన ఆయన ఇక్కడ శరీరధార అవుతా ఉన్నాడు. వాక్యము శరీరం అవుతా ఉన్నది. అది ముందు ప్రవక్త విలియం బ్రెన్హామ్లో అయింది. ఇప్పుడు ప్రవక్త విలియం బ్రెన్హామ్లో జరిగిందే వధువులోని ఒక్కొక్క సభ్యులో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అది 7వ పరిమాణం ఈజ్ కమింగ్ టు ద ఫస్ట్ 3. మొదటి 3లోకి వస్తున్నది. 7వ పరిమాణము మొదటి 3లోనికి వస్తున్నది. అర్థమైందా? మొదటి 3లో వచ్చి మొదటి 3తో ఏకమవుతాంది. 7వ పరిమాణం వాక్యం పరలోకం. 7వ పరిమాణం వాక్యం పరలోకం, వాక్యం పరలోకం, వాక్యం పరలోకం. మొదటి 3 పరిమాణములు వెలుగు, పదార్థము, కాలము. దేహం, వెలుగు, పదార్థము, కాలం. దేహం, శరీరం, శరీరములోకి వస్తా ఉన్నది. ఇక్కడ 7 ఈజ్ మిక్సింగ్ విత్ 3. 7 ఇప్పుడు 3తో ఏకమవుతున్నారు. మొదటి 3 పరిమాణములతో 7వ పరిమాణం ఏకమవుతా ఉన్నది, ఐక్యత పొందుతా ఉన్నది, ఏకత్వం అయితా ఉన్నది. వినండి నేను చెప్పేది. దట్ ఈస్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. అదే క్రీస్తు యొక్క రెండవ రాకడ. అదే ప్రకటన 10. అదే మొదటి తెస్సలోనిక 4:16. వినండి నేను చెప్పేది. అవుతుంది ఇప్పుడు వాక్యం శరీరం అవుతున్నది. ఎందుకు? శరీరము వాక్యముగా మారుతున్నది. ఇప్పుడు ఈ 3 పరిమాణములు 7గా మారిపోతుంది. ఈ 3 పరిమాణములు 7వ పరిమాణంగా మారిపోతా ఉన్నది. 7వ పరిమాణం 3 పరిమాణాలకి ఎందుకు వచ్చింది? వాక్యము శరీరంలోనికి ఎందుకు వచ్చింది? 7వ పరిమాణము 3 పరిమాణాలకి ఎందుకు వచ్చింది? వాక్యము శరీరంలోనికి ఎందుకు వచ్చింది? ఈ 3 పరిమాణములను శరీరముగా వాక్యముగా మార్చడానికి, శరీరము వాక్యముగా మారడానికి. మొదటి రాకడలో కూడా అదేగా కాదా? వాక్యము శరీరమాయేను, ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని వద్దను, వాక్యమే దేవుడైన. యోహాను సువార్త 1:3 14 వచనం ఉంటుంది. ఆ వాక్యమే 7వ పరిమాణమే 3 పరిమాణంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ వాక్యమే 7వ పరిమాణమే శరీరధారణ 3 పరిమాణంలోనికి. అదేనా మొదటి రాకడా? ఇప్పుడు రెండవ రాకడ ఏంటిది మరి? సేమ్ థింగ్. అదే గుడ్డి పరిశీలకు ఇది అర్థం కాదు. ఆ రోజు గుడ్డి పరిశీలకు, గుడ్డి శాస్త్రులకు, గుడ్డి పరిశీలకు, శాస్త్రులకు
సదుకేయులకు, హేరోదేయులకు, గ్రుడ్డి సంఘానికి ఎలా అర్థం కాలేదో ఈరోజు కూడా వీళ్ళకి ఇది అర్థం కాదు. ఇది మీకు విషయం తెలుసా? టైం అయిపోతుంది. మీకు విషయం తెలుసా? అసలు మొదటి రాకడ జరిగిందే ఇగో ఇప్పుడు ఈ రెండవ రాకడ కోసం. మొదటి రాకడ లక్ష్యం ఏంటి చెప్పండి? ఈ రెండు పరిమాణాలను కలపాలని. ఏడో పరిమాణాన్ని దేవుడు, ఏడో పరిమాణం ఎవరు? దేవుడు. వాక్యం. పరలోకం ఎవరు? దేవుడు. పరలోకం ఎవరు? దేవుడు. పరలోకం ఎవరు? దేవుడు. పరలోకం ఏంటి? వాక్యం. వాక్యం. వాక్యమును మానవ శరీరంలోనికి తీసుకురావాలి. మానవుడు దేవుడు ఒకటి కావాలా. దైవత్వము మానవుడు ఒకటి కావాలా. అది మొదటి రాకడ లక్ష్యమై ఉన్నది. ఆ లక్ష్యమే రెండవ రాకడలో ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అది ఇంత సింపుల్ కూడా అర్థం కావట్లేదండి. ఈ గుడ్డి సీనియర్లకు ఏమనాలా నేను? పైగా ఉన్నమాట అబద్ధ బోధలో ఉన్నమాట. అమ్మో మార్క్ బ్రదర్ అబద్ధ బోధ నమ్మకండి. అబద్ధమును నమ్మునట్లుగా. ఏది? ఆ అబద్ధాన్ని నమ్మునట్లుగా. ఏ అబద్ధము? అవ్వతో చెప్పిన అబద్ధం. ఆ అబద్ధాన్ని నమ్మునట్లుగా దేవుడు వీళ్ళపైకి ఏం పంపుతున్నాడు ఇప్పుడు? మోసం చేయు శక్తిని, అబద్ధమాడు ఆత్మను పంపుతున్నాడా? ఏమైనా తేడా ఉందా ఈ మాటలా? నెరవేర్పైతుందా లేఖనం? వాళ్ళ లోపల జరుగుతుందా ఇప్పుడు అది? ఏడవ పరిమాణము మొదటి రాకడలో ఏడవ పరిమాణం పరలోకం. వాక్యం. పరలోకం ఏంటి? వాక్యం. వాక్యమే పరలోకం రా బాబు. వాక్యమే దేవుడు, దేవుడే పరలోకం. వాక్యమే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరలోకం. వాక్యమే దేవుడు, దేవుడే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరలోకం. ఆయన ఏమయ్యాడు? పరలోకం ఏమైంది? అక్కడ శరీరమైంది. మొదటి 3 పరిమాణంలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇలాగున తను ఏర్పరచుకున్న వధువు అంతా కూడా అనేక సభ్యులు కలిగిన మర్మయుక్తమైన శరీరము ఆయన ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆ సభ్యులను ఏర్పరచుకున్నాడు. ఆయన తన లోపలనే ఏర్పరచుకున్నాడు. క్రీస్తులోనే ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు వారిలో ఒక్కొక్కరు ఏడో పరిమాణముతో ఏకం కావాలా. వాళ్ళు పరలోకముతో ఏకం కావాలి, వాక్యముతో ఏకం కావాలి, యేసుక్రీస్తుతో ఏకం కావాలి. మొదటి రాకడ లక్ష్యమే అది. ఇప్పుడు రెండవ రాకడలో నెరవేర్పైతాంది. ది స్క్రిప్చర్, ఈ లేఖనము నేడు మీ కనుల ఎదుట మీ వినికిడిలో నెరవేరు జరుగుతూ ఉన్నది. ప్రవక్త అంటున్నాడు శరీరం వాక్యముగా మారుతున్నది. వాక్యము శరీరమైనది ఎందుకు? ఏడవ పరిమాణం 3 పరిమాణములలోకి ఎందుకు వచ్చింది? 3 పరిమాణములతో ఎందుకు ఏకమవుతున్నది? 3 పరిమాణాలు ఏంటి? శరీరం, వెలుగు, పదార్థం, కాలం. శరీరం ఎందుకు అవుతున్నది? ఎందుకంటే దీనిని కూడా, ఈ శరీరాన్ని కూడా ఏడవ పరిమాణంగా మార్చడానికి శరీరం వాక్యంగా మార్చున్నది. ఈరోజు ఏమి జరగను బైబిల్ చెప్పిన ఉన్నదో ఆ ప్రత్యక్షత నిరూపించబడుట ఒక్కొక్క రోజు జరుగుతూనే ఉన్నది. ఇది మళ్ళీ ఒక్క రాత్రి జరగదు. ఇది అదే నేను చెప్పడానికి ప్రయత్నిస్తానా. ఎప్పుడు ఒక్క రాత్రిలో ఇది అయిపోదు. ఇది రోజు రోజు జరుగుతూ ఉంటుంది. అందుకే నీ జీవితాన్ని గమనించుకోవాలా. నువ్వు రోజు రోజు నీకు జరుగుతూ ఉన్నదా? రోజు రోజు ఆయన రూపాన్ని చెక్కుతా ఉన్నాడా? రోజు రోజు వాక్యం నీలో కుమ్మరించబడతా ఉన్నదా? దైవత్వం నీలో కుమ్మరించబడతా ఉన్నదా? రోజు రోజు నువ్వు వాక్యంగా మారిపోతా ఉన్నావా? రోజు రోజు నీ గుణలక్షణాలు మారుతా ఉన్నాయా? దినదినము ఆ పరిపూర్ణ మానవ స్వరూపం నీలో కట్టబడతా ఉన్నదా? పునాది విశ్వాసం, బయలుపాటు. ఆ బయలుపాటు వలన వచ్చేదే కొత్త జన్మ. అదే పునాది పైన సద్గుణం కట్టబడుతున్నదా?
సద్గుణం పైన జ్ఞానం, జ్ఞానం పైన ఆశానిగ్రహం, ఆశానిగ్రహం పైన సహనం, సహనం పైన దైవభక్తి, దైవభక్తి పైన సహోదర ప్రేమ. దినం నీలో కడతా ఉంటాడు ఆయన. స్టాచర్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, ఒక పరిపూర్ణ మానవ స్వరూపాన్ని కడతా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఈస్ బిల్డింగ్. ఆయన తన కట్టడానికి కడుతున్నాడు ఆయన పరిపూర్ణమైన స్వరూపాన్ని, మహోన్నత కళాకారాన్ని చెక్కుతాడు ఆయన. అది ఒక్క రాత్రి జరగదు, అది రోజు రోజు జరగాలి. అది అందుకే రోజు రోజు నీలో మార్పు కనబడాలా. ఆ రూపాంతరపరిచే శక్తి రోజు రోజు నీలో పని చేయాలా. ఇక్కడ నేను ప్రశ్న అడుగుతా, వింటారా? ఎన్ని సంవత్సరాలైనా నీలో మార్పు వస్తలేదంటే నువ్వేంటి అసలు? బైబిల్ చదువుతలేవు, వర్తమానాలను చదువుతలేవు, ప్రవక్త వర్తమానం చదువుతలేవు, ప్రవక్త వర్తమానం ధ్యానిస్తలేవు, వర్తమానాలు వింటలేవు, చర్చికి రెగ్యులర్గా రావు, వారం మధ్యలో కూటాలకు రావు, ప్రతిరోజు వాక్యం చదవడం, డైలీ ప్రేయర్, ప్రతిరోజు ప్రార్థించడం, ప్రతిరోజు వాక్యాన్ని చదవడం, బైబిల్ వాక్యాన్ని, ప్రతిరోజు వర్తమానం ధ్యానించడం, వర్తమానాన్ని పూర్తి చేయడం, బైబిల్ని పూర్తి చేయడం. ఇది ఏది నీ లోపల అలవాట్లు లేవంటే, ఏమీ మార్పు వస్తలేదంటే, నా క్వశ్చన్, ఇక్కడ ప్రవక్త చెప్పినట్టు నీలో వాక్యం శరీరం అవుతుందా? కాదు. చర్చికు బైబిల్ కూడా తీసుకురాడు, మీటింగ్కి బైబిల్ కూడా తీసుకురాడు వీడు. వాక్యం చెప్తుంటే ఎక్కడో కూర్చొని సెల్ ఫోన్లో ఆడుకుంటూ ఉంటాడు, సెల్ ఫోన్లో మెసేజ్లు చూస్తూ ఉంటాడు, వాట్సాప్లు చూస్తూ ఉంటాడు, ఫేస్బుక్లు చూస్తూ ఉంటాడు, లేకపోతే ఏదో వీడియోలు చూస్తూ ఉంటాడు. ఏం జరుగుతుంది వీళ్ళ లోపట? ఏం జరుగుతుంది ఈమె లోపట? చర్చికి రాకుండా ఆదివారం ఇంట్లో కూర్చునేది ఏం జరుగుతుంది ఆమె లోపట? అవుతుందా? రూపాంతరపరిచే శక్తి పనిచేస్తుందా? ఈ ఆదివారం నాకు చేత కావట్లేదు, నేను చర్చికి వెళ్ళను. అవునా? ఈ బుధవారం నాకు పనిచేసి వచ్చిన, నేను బాగా అలసిపోయి ఉన్నా, నేను చర్చికి వెళ్ళను. ఈ శనివారం నేను ఉపవాసం. అమ్మో, ఉపవాసమా? 4 గంటల వరకు తినకుండా ఉండాలా? నీలో ఏం జరుగుతలేదు. క్రీస్తు యొక్క ఆత్మీయ కలియక సంఘముతో జరుగుతలేదు. సంఘములో క్రీస్తు యొక్క ఆత్మీయ కలిక జరగాల నీ లోపట. వాక్యము నీలో శరీరం కావాలా. అయితా అంటే మార్పులు వస్తూ ఉంటాయి, నీ గుణాలు మారుతాయి, రోజు ఉండే అలవాట్లు మారుతాయి, రోజు ఉండే. శనివారం మీటింగ్ అని తెలుసు, కానీ శనివారం సాయంత్రం నేను ఫలానా మీటింగ్కి వస్తానని చెప్తావు నువ్వు. అక్కడ టీ షాప్ దగ్గర కలుస్తాను నేను శనివారం సాయంత్రం, లేదా అక్కడ పలానా ఇంటికి వస్తా, నేను పలానా దగ్గరకు వస్తా. నేను శనివారం మీటింగ్ అని తెలియదా? ఇక్కడ నీకు అనౌన్స్మెంట్ చేయలేదా? వినలేదా? ఎట్లా మర్చిపోతావు నువ్వు? మీటింగే మర్చిపోతావు, వాక్యాన్ని కూడా మర్చిపోతావు. అయితే వాక్యం మర్చిపోతావు, నువ్వెట్లా వాక్యంగా మారుతావు? వాక్యం మర్చిపోతారా? వాక్యం మర్చిపోతారా? వధువు వాక్యం మర్చిపోతుందా? అసలు వాక్యమే వధువు, వధువే వాక్యం. ఎట్లా మర్చిపోతుందా ఆమె? మీటింగ్ మర్చిపోయినామంటే అర్థం ఏంటిది? ఇప్పుడు నువ్వు ఎవరికో టైం ఇచ్చినావు, మీటింగ్ టైంలో టైం, ఆ మీటింగ్కి వస్తా నేను అని. దాని అర్థం ఏంటిది? నీ లోపట రోజు రోజు జరగవలసింది ఏదైతే ఉందో జరుగుతలేదు. అది రోజు రోజు జరగట్లేదు. అది సారీ టు సే, ఇది చెప్పడానికి నన్ను క్షమించండి, కానీ నేను చెప్పక తప్పదు. అంటున్నాను, జస్ట్ వాట్ ద బైబుల్ సేడ్ వుడ్ హ్యాపెన్ ఇన్ దిస్ డే. ఈ దినమున, కేవలం ఈ దినమున బైబిల్ ఏది జరుగుతుందని చెప్పినదో, ఇట్స్ హ్యాపెనింగ్ డే బై డే. అది
రోజు రోజు జరుగుతూ ఉన్నది. ఈ దినమున ఏది జరుగుతుందని బైబిల్ చెప్తున్నదో, లేఖనాలు ఉన్నాయా నీకు నాకు జరిగేవి? విలియం బ్రెన్నాంకి జరిగే 7వ దూత, ఆయనకు జరిగిందా 7వ దూత? ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం రోజు రోజు జరిగిందా? మలాకి 4వ అధ్యాయం 5-6 వచనాలు రోజు రోజు జరిగినాయా? లూకాసు వార్త 10వ అధ్యాయము 26-30 వచనంలో చెప్పబడిన ఏకైక మనిషి కుమారుని పరిచర్య, క్రీస్తు పరిచర్య ఆయన లోపల జరిగినదా? మరి నీకు నాకు కూడా ఉన్నాయి కదా లేఖనాలు. ఎందుకంటే మనం ఆ లేఖనాల్లో నుండే వచ్చాం కదా, ఆ వాక్యంలో నుండే వచ్చాం కదా. రాలేదా? ఆ వాక్యంలో మనం భాగం కాదా? మనం ఎక్కడ ఏర్పరచబడ్డాం? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచబడ్డాం. క్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. క్రైస్ట్ ఈస్ ద వర్డ్. మరి ఆ వాక్యం నీలో జరగాలగా. ప్రవక్త అంటున్నాడు, జస్ట్ వాట్ ద బైబిల్ సెడ్ వుడ్ హ్యాపెన్ ఇన్ దిస్ డే. ఈ పరిశుద్ధ గ్రంథంలో, ఈ బైబిల్లో ఈ దినమున ఏం జరగవాలని కేవలం చెప్పినదో, ఇట్స్ హ్యాపెనింగ్. అది జరుగుతున్నది డే బై డే, ప్రతి దినము, రోజు రోజు, ప్రతి దినము జరుగుతూ ఉన్నది. అందుకే చెప్తున్నా, ప్రతిరోజు జరగాలని లోపట. అర్థమైందా నేను చెప్పింది? కానీ ఎన్ని సంవత్సరాలు ఉన్నా నీలో ఆ కుయుక్తి పోలేదు, నీలో ఆ కక్ష పోలేదు, నీలో ఆ అసూయ పోలేదు, నీలో ఆ కోపము ఉద్రేకము పోలేదు, నీలో అలవాట్లు మారలేదు, ప్రార్థన చేయడం లేదు, వాక్యం చదవడం లేదు, వర్తమానాలు వినడం లేదు, బైబిల్ చదవడం లేదు, యూట్యూబ్లో మెసేజ్లు వినడం లేదు, ఏం జరుగుతలేదు. ఎట్లా పోతావు అనుకుంటానో పరలోకం? అసలు పరలోకం ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు ఇక్కడ మొదటి 3 పరిమాణాలలో పరలోకం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? మొదటి 3 పరిమాణములలో ఉన్నది. ఇప్పుడు ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనములా, మొదటి తెస్సలోనిక 4:16లో పౌలు గారు చెప్పినట్టుగా పరలోకం దిగొచ్చింది. ఇప్పుడు ఎక్కడికి? మొదటి 3 పరిమాణంలోనికి. ఇక్కడనే నువ్వు పరలోక సంబంధిగా మారి, 7వ పరిమాణం వాడిగా మారి, 7వ పరిమాణం దానిగా మారి, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోవాల్సి ఉన్నది. దానికి రోజు రోజు ఏమవుతున్నది? వాక్యము శరీరధార అవుతా ఉన్నది. బైబిల్ ఏం చెప్పినదో జరుగుతుందని ఈ దినమున అది రోజు రోజు ఇప్పుడు జరుగుతూ ఉన్నది. అదే ప్రవక్త అంటున్నాడు. వై? ఎందుకు? ఇట్స్ కమ్యూనికేటింగ్ సో ఫాస్ట్ అవుట్ దేర్ ఇన్ దోస్ డెజర్ట్స్ అండ్ థింగ్స్ టేకింగ్ ప్లేస్ దట్ ఐ కుడెంట్ ఈవెన్ కీప్ అప్ విత్ ఇట్. ఒక్కొక్క మాట ఎట్లుందంటే మామూలుగా లేదు. ఆ ఎడారిలో చాలా శీఘ్రముగా ప్రోగు చేయబడుచున్నది, మరి కార్యములు జరుగుచున్నవి, మరి వాటితో నేను పోలేకపోయాను. వెరీ గుడ్. ఐ కుడెంట్ కీప్ ఇట్ విత్ ఇట్. వాటితో నేను పోలేకపోయాను. వీఆర్ నియర్ ద కమింగ్ ఆఫ్ జీసస్ టు బి యునైటెడ్ విత్ హిస్ చర్చ్, వేర్ ద వర్డ్ బికమ్స్ వర్డ్, కాల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ సర్చింగ్ ద హార్ట్స్. ఆయన సంఘముతో కలియుటకు వచ్చుచుండగా మనం యేసుకు చాలా చెరువులో ఉన్నాము, చేరువులో ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. ఎందుకంటే ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు కదా. ఆయన ఏమవుతాడు? ఆయన మధ్యాకాశాలకు వస్తాడా? మధ్యాకాశానికి వచ్చే ముందు వాక్యం ఏం కావాలి? ఇక్కడ శరీరం కావాలా? శరీరము వాక్యంగా మారాలి, రోజు రోజు జరగాలి. అది ఆ యేసు ఒక రాకడకు చెరువులో ఉన్నాం మనం, చాలా దగ్గరలో ఉన్నాం మనం. కరెక్టేనా కాదా? ప్రవక్త అంటున్నాడు, ఆయన సంఘముతో కలుడకు వచ్చుచుండగా మనం యేసుకు చాలా దగ్గరలో ఉన్నాం. అక్కడ వాక్యం వాక్యముగా మారును. ఇప్పుడు ఏమైతుంది? ఇక్కడ వాక్యంగా మారుతా ఉన్నది. పరిశుద్ధాత్మక పిలుపు హృదయములను వెతుకుచూ ఉన్నది.
పరిశుద్ధాత్మ ఒక పిలుపు ఇప్పుడు హృదయములను వెతుకుతూ ఉన్నది. ఈ పిలుపు ఎవరి కోసం? ఆ వాక్యం వాక్యంగా మారే వాళ్ళ కోసం. వాళ్ళను వెతుకుతా ఉన్నది ఇది. గ్లోరీ, హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైన సోదరుడా, నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా మనం. హల్లెలూయా. ఈ సంగతులు ఒకవైపు వధువుకి జరుగుతున్నది. ఇది పూర్తి కాకుండా పాప పురుషుడు బయలుపరచబడలేడు. ఇక్కడ ఆమె పూర్తిగా వాక్యంగా మారాలి, వాక్యంగా మారిపోవాలి. ఈమె క్రీస్తు వధువు వాక్యముగా మారిపోవాలి. పెళ్లి కుమారుడు వాక్యము కాబట్టి పెళ్లి కుమార్తె కూడా వాక్యమై ఉండాలి. యేసుక్రీస్తు వాక్యము కాబట్టి ఆయన భార్య కూడా వాక్యమై ఉండాలి. అందుకే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని వాక్యముగా మారుస్తున్నాడు. పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి మారుస్తున్నాడు. మహోన్నత కళాఖండంలోనికి మారుస్తున్నాడు. ఆ పెళ్లి కుమార్తెగా ఉన్న పిరమిడ్ పట్టణముగా, నూతన యెరూషలేముగా మారుస్తున్నాడు. ఎందుకు? అందులో ఆయన నివసించడానికి. గ్లోరీ, హల్లెలూయా. అప్పటి వరకు పాప పురుషుడు బయలుపరచబడ్డాడు. దానియేలు 2వ అధ్యాయం ప్రకారముగా 44వ వచనం ప్రకారముగా అదిగో ఆ చిన్న రాయి, ఆ తల రాయి. జకరియా 4వ అధ్యాయంలో తల రాయి. దానియేలు 2వ అధ్యాయంలో 44వ వచనంలో చిన్న రాయి. ఏం చేస్తా ఉన్నది? ఇప్పుడు వధువు పొందుకుంటా ఉన్నది. అదే రాజ్యమై ఉన్నది ఆ చిన్న రాయే. అది పొందుకున్న వారికి తప్ప ఇంకెవరికి చెందదు. అది పొందుకున్న వారు తప్ప ఇంకెవరికి చెందదు. వాళ్ళకే చెందుతుంది అది. ఆ రాజ్యాన్ని పొందుకొని ఆ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా సువార్త ప్రకటించి వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పాప పురుషుడు బయలుపరచబడాలంటే ముందు ఇక్కడ వధువు కొనిపోబడాలి. వధువు కొనిపోబడాలంటే ఆమె వాక్యముగా మారాలి. వాక్యము శరీరం కావాలి. 1923లో వాక్యం వచ్చింది. సంపూర్ణమైన వాక్యము వచ్చి శరీరమైనది. అది 7వ దూతైన విలియం బ్రెన్నామ్లో అయినది. ఎలోహిం ఈ విలియం బ్రెన్నామ్లో శరీరమయ్యాడు. విలియం బ్రెన్నామ్ అనే శరీరములో ఎలోహిం శరీరమయ్యాడు. విలియం బ్రెన్నామ్ తర్వాత ఇప్పుడు వధువులో శరీరమయ్యాడు. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. ఈమె పూర్తయిన తర్వాత మనం కొనిపోబడతాము. అర్థమైందా? అందుకే రోజు వాక్యం ఏం కావాలి? శరీరధారి కావాలి. రోజు కావాలి. హే, రోజు కావాలి. అంటే రోజు ఈ గ్రంథాన్ని తినాలి. నువ్వు వినడమన్నా, గ్రీకు పదములలో వినడమన్నా తినడమన్నా ఒకే పదం ఉపయోగించబడింది. అంటే రోజు నువ్వు వాక్యాన్ని వింటా ఉంటే, అంటే దాన్ని తింటా ఉంటే అది నీలో శరీరధార అవుతూ ఉంటుంది. ఏ మ్యాన్, ప్రకటన 10లో 10వ అధ్యాయము 8వ వచనంలో యోహాను ఆ గ్రంథాన్ని తీసుకొని దాన్ని తిన్నాడు. యోహాను గ్రంథముగా మారిపోయాడు. యోహాను గ్రంథము శరీరమైనది. ఇప్పుడు కూడా వాక్యము శరీరం అవుతా ఉన్నది. దట్ ఈస్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఎత్తబడుట సీక్రెట్, ఎత్తబడుట రహస్యం. ఎత్తబడుటలో 3వ పరిమాణం 7వ పరిమాణం ఏకమై వెళ్ళిపోతుంది. 3వ పరిమాణము 7వ పరిమాణం వాక్యము శరీరమై, శరీరం వాక్యంగా మారి వెళ్ళిపోతుంది. 7వ పరిమాణంకి వెళ్ళిపోతుంది. అది రెప్పపాటున జరుగుతుందని పౌలు రాశాడు. రెప్పపాటున. ప్రవక్త అన్నాడు, 1 సెకండ్ నువ్వు ఎంతగా విభజించగలవో విభజించు, అంతలో నువ్వు వెళ్ళిపోతావు అన్నాడు ఆయన. అసలు వాళ్ళు వెళ్ళిపోయిన సంగతి కూడా ఎవరికి? ఇప్పుడు చదివినాం కదా మనము. ర్యాప్చర్ ఈజ్ ఎ సీక్రెట్. 2వ రాకడ సీక్రెట్ కాదు. 2వ రాకడ రహస్యం కాదు.
ర్యాప్చర్, ఎత్తబడుట సీక్రెట్. ఏకైక మనిషి కుమారుని రాకడ రహస్యము కాదు. ఏకైక మనిషి కుమారుని రాకడ రహస్యము కాదు, కానీ ఎత్తబడుట రహస్యం. ఏకైక మనిషి కుమారుని పరిచర్య దేంతో ముగించబడుతుంది? ఎత్తబడుటతో ముగించబడుతుంది, శరీర మార్పుతో ముగించబడుతుంది. కరెక్టేనా? భూకంపము, శరీర మార్పు, పునరుద్ధానము, ఎత్తబడుట. అదే నాకు జరిగింది మొదటి రాకడలో. మళ్ళీ ఇప్పుడు కూడా భూకంపము, శరీర మార్పు మరియు ఎత్తబడుట. ఇది రహస్యమై ఉన్నది. ఇది వారు మరొక ప్రపంచానికి వెళ్ళిపోతారు. వాళ్ళు దే విల్ గో టు అనదర్ వరల్డ్. వారు మరొక ప్రపంచానికి. ఏ శాటిలైట్లు, ఏ కెమెరా కన్నులు వాళ్ళను ఫోటో తీయలేదు, వీడియో తీయలేదు. అంతేగా. జస్ట్ అది ఎలా ఉంటుందంటే ఎవ్వరికీ అది అర్థం కాదు. అంతగా అకస్మాత్తుగా రహస్యంగా సంఘం కొనిపోబడుతుంది. సెకండ్ కమింగ్ అలా కాదు, రెండవ రాకడ అలా కాదు. రెండవ రాకడ అందరికీ తెలిసే రాకడ. మనిషి కుమారుడుగా ఆయన రావాలి, మనిషి కుమారుడుగా బయలుపరచుకోవాలి. విలియం బ్రెన్హాంలో బయలుపరచుకున్నాడా? 7 సార్లు ప్రపంచమును తిరిగి ఏకైక మనిషి కుమారుని పరిచర్యను 7 సార్లు ప్రపంచానికి చూపించాడా? ఏకైక మనిషి కుమారుని పరిచర్యను చూపించాడా? ఆయనలో నుండి ప్రదర్శించబడిందా? అది రాకడ, అది రాకడ, అది ఏకైక మనిషి కుమారుని రాకడ అది. కానీ ఎత్తబడుట ఏంటిది? రహస్యం. ఆ ఎత్తబడక ముందు ఏం జరగాలి? రాకడ. రాకడలో జరగడం వలన ఏం జరుగుతుంది? వాక్యము శరీరధారి అవుతున్నది, శరీరము వాక్యంగా మారిపోతున్నది. లెట్ us pray. ప్రార్థించుకుందాం. లెట్ us pray. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడాలని కోరుతున్నాను. అందరూ పూర్తిగా దేవుడికి సమర్పించుకోండి. పూర్తిగా దేవుడికి అర్పించుకోనండి. ప్రవీణ్, నహూం త్వరగా ఎక్కడున్నాడు? సరే, పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం. ఎంతమందికి ఎత్తబడాలని ఉంది? అయితే సమర్పించుకో. పరిశుద్ధ ఆత్మ మీ జీవితంలో పనిచేయనట్లుగా మీరు ఆయనకు అనుమతించండి. సర్వాధికారం ఆయనకి ఇవ్వండి. నీ జీవితం పట్ల సర్వాధికారము ఆయనకి ఇవ్వండి. ఆమేన్. నువ్వు ఆయనకు సర్వాధికారం ఇస్తే ఆయన నీలో పనిచేయడం మొదలు పెడతాడు. ఆయన మనందరము ఓ చిన్న పాటతో దేవుని ఆరాధిద్దాము. 7 ముద్రలలో నన్ను నేను చూసుకొనొచ్చు. ప్రభువా, నీ ప్రేమలో నేను ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నా ఇంటిని గూర్చిన బెంగనాలో పుట్టుకొస్తుంది. ఆమేన్. వాక్యము వలన ఉద్వేగం కేకలు వేస్తుంది. నా ఇంటిని గూర్చిన బెంగనాలో పుట్టుకొస్తుంది. వాక్యము వలన ఉద్వేగం కేకలు వేస్తుంది. కాలమని తెరను దాటి వెళ్ళిపోవాలని, yes Lord, నిత్యత్వములో ప్రభువుతో కలిసి ఉండిపోవాలని. కాలమని తెరను దాటి వెళ్ళిపోవాలని, నిత్యత్వములో ప్రభువుతో కలిసి ఉండిపోవాలని. సాగిపోతున్నా నేను, సాగిపోతున్నా,
సాగిపోతున్నా నేను సాగిపోతున్నా. 7 ముద్రలలో నన్ను నీవు చూసుకొనుచు. ప్రతి ఒక్కరు ప్రభువా నీ ప్రేమలో ఆరాధించండి. ఆనందిస్తున్నా. అవును ప్రభువా, నీ వాక్యంలో నన్నే చూసుకుంటున్నాను. నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా. సాగిపోతున్నా నేను సాగిపోతున్నా. కనురెప్పపాటున మార్పు నొంది ఎత్తబడతాను. శ్రీమతి యేసుక్రీస్తుగా కొనియాడబడతాను. అవును, కనురెప్పపాటున మార్పు నొంది ఎత్తబడతాను. శ్రీమతి యేసుక్రీస్తుగా కొనియాడబడతాను. దేహమనే తెరను దాటి వెళ్ళిపోవాలి. ప్రభుతో కలిసి అంతఃపురములో ఉండిపోవాలని. దేహమనే తెరను దాటి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరు ప్రభుతో కలిసి అంతఃపురములో ఉండిపోవాలని. సాగిపోతున్నా నేను సాగిపోతున్నా. యేసయ్యా సాగిపోతున్నా. అవును ప్రభువా, నేను సాగిపోతున్నా. 7 ముద్రలలో నన్ను నీవు చూసుకొనుచు. ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా. కడువరి వర్తమానములో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా. హల్లెలూయా, సాగిపోతున్నా. థాంక్ యూ జీసస్. సాగిపోతున్నా నేను సాగిపోతున్నా. సాగిపోతున్నా నేను సాగిపోతున్నా. సాగిపోతున్నా నేను సాగిపోతున్నా. ప్రార్థించుకుందాం. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. ఆ 7 ముద్రలలో అంటే ఆ వాక్యములో అంటే ఆ బైబిల్లో ఆ 7 ముద్రలు ఏంటో కాదు, ఈ దేవుని బైబిల్ అయి ఉన్నది, వాక్యమై ఉన్నది. ఆ 7 ముద్రలలో నన్ను నేను చూసుకొనొచ్చు. ప్రభువా, మా జీవితాలను గనక వాక్యమును దాటుకొని చూస్తే మేమెందుకు పనికిరాని వాళ్ళము. ఈ భూమి పైన మేమెందుకు పనికిరాని జనాంగం మేము. కానీ ఎందుకు పనికిరాని మమ్మల్ని, ఎన్నికలేని మమ్మల్ని, బీదలైన మమ్మల్ని, ఓ దేవా, అజ్ఞానులైన మమ్మల్ని, బలహీనులైన మమ్మల్ని జగదు పునాది వేయబడక మునిపే నువ్వు క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా. అందుకే ఈరోజు మమ్మల్ని మేము చూసుకోవాలంటే క్రీస్తులోనే చూసుకోగలము, వాక్యములోనే చూసుకోగలము, 7 ముద్రల్లోనే మేము చూసుకోగలము. ఇంకా వేరే దగ్గర చూసుకోలేమయ్యా. మేము ఎల్లప్పుడూ నీ వాక్యములోనే చూసుకుందాము గాక. వాక్యములోను మమ్మల్ని ఏర్పరచుకుంటున్నప్పుడు గొర్రెపిల్ల భార్యగా ఏర్పరచుకున్నావు, దైవత్వములో భాగముగా ఏర్పరచుకున్నావు, నిత్య జీవము కలిగిన వారిగా ఏర్పరచుకున్నావు, రాజులో సగభాగమైన రాణిగా ఏర్పరచుకున్నావు. యేసయ్యా, 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 నీకు వందనాలయ్యా. ఏమని స్తుతించగలమయ్యా, నేను ఏమని పాడగలమయ్యా? మేమెంత స్తుతించినా ఎంత పాడినా అది తక్కువనే ప్రభువా. మా పట్ల నువ్వు కలుగున్న ప్రేమ లాంటిది, మా పట్ల నువ్వు కలుగున్న ప్రణాళిక లాంటిది. నీ ప్రణాళిక తెరవబడింది ఇప్పుడు. అవును ప్రభువా, నీ సంకల్పం తెరవబడింది ఇప్పుడు. ఆ ముద్రలు తెరబడినాయి ఇప్పుడు. ఆ 7 ముద్రలు తెరబడినాయి ప్రభువా. సంకల్పం తెరవబడినది. నీ మనసులోని వెనక భాగములో దాగున్న రహస్యాలు, ఆలోచనలు ఇప్పుడు తెరవబడ్డాయి ప్రభువా.
అవి వధువైన మా హృదయాలలో తెరవబడుతున్నాయి. అందులో మేము ఏమో చూసుకున్నప్పుడు ఎంత ఆనందిస్తున్నామయ్యా, ఎంత సంతోషిస్తున్నామయ్యా, ఎంత కేకలు వేయాలనిపిస్తున్నదయ్యా. అందులో మేము నీ భార్య అయి ఉన్నాం, అందులో మేము నీ భాగమై ఉన్నాం, అందులో మేము నీ ప్రాణేశ్వరమై ఉన్నాం. నువ్వు మా ప్రాణనాథుడవు. మీ ప్రాణంలో ప్రాణం మేము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దైవత్వములో భాగం మేము, దైవత్వములో భాగం. ఓ వందనాలయ్యా. అందుకే వాక్యం మాలో ఇప్పుడు శరీరధార అవుతా ఉన్నది. దాని ద్వారా శరీరం వాక్యముగా మారి ఒక రోజున రెండవ రాకడలో నువ్వు వచ్చినప్పుడు, మధ్యాకాశంలో నువ్వు మహిమా శరీరంలో వచ్చినప్పుడు, ఇదిగో ఈ వాక్యము, ఈ శరీరం వాక్యంగా మారింది అంటే మహిమా శరీరంగా మారింది. అప్పుడు మహిమా శరీరధారుడైన నిన్ను కలుసుకోవడానికి మేము మధ్యాకాశానికి వస్తాం ప్రభువా. అది రెప్పపాటున జరుగుతుంది, అది రహస్యంగా జరుగుతుంది. అదే ప్రభువా, దాని కొరకే మేము ఇప్పుడు సిద్ధపడుతున్నాము. కృప చూపించు మా పైన, దయ చూపించు మా పైన. నీ పిల్లలందరినీ దీవించు. ప్రతి ఒక్కరిని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక. ఒక్క నిమిషం కూర్చోనండి.